ఇప్పుడు మనతో ఉన్నారు వెంకటేష్ అన్న, శివజ్యోతి ఎలక్ట్రానిక్స్. ఆయన మెయిన్లీ ఈయన నికాన్ మీద సేల్ ఎక్కువ చేస్తాడు, అదేందో మరి. అన్ని ఆల్ బ్రాండ్స్ అన్న, నికాన్ అంటే లేదు. చెప్పండి ఏమున్నాయి కెమెరాస్ ఇప్పుడున్న ట్రెండింగ్లో? అంటే ఎక్కువ మటుకు నికాన్ది మీరు పెట్టినారు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నా. నికాన్లో ఇప్పుడున్న మార్కెట్ ఫోటోగ్రఫీ కెమెరాస్ ఏమున్నాయి? నికాన్లో ఇప్పుడున్న Z6 Mark II బాగా సేల్ ఉంది. Z6 Mark II, Z7 II ఈ బాగా సేల్ ఉన్నాయి మార్కెట్ అంటే Z7 II క్రాప్ బాడీయా? కాదు, ఫుల్ ఫ్రేమ్ బాడీ. రెండు ఫుల్ ఫ్రేమ్స్. రెండు ఫుల్ ఫ్రేమ్. Z7 II కూడా ఫుల్ ఫ్రేమ్ బాడీలే. ఓకే. ఏం రేంజ్లో ఉన్నాయి? Z6 II అప్రాక్సిమేట్ 180 ప్లస్ ఉంది. విత్ బాడీయా? విత్ లెన్స్, విత్ 2470 లెన్స్తో. అండ్ F4. Z7 II విత్ 2470తో అప్రాక్సిమేట్ 255, 260 ఆ రేంజ్లో ఉంది. మీరు డీలర్గా 3 డీల్ చేస్తారు కదా, జనరల్ ఫీడ్బ్యాక్ అడుగుతున్నా. మీకు ఎక్కువ సేల్ ఏం కనిపిస్తుంది లాస్ట్ ఇయర్లో? నికాన్ Z6 కొంచెం అట్లా నేను చెప్పలేదు, ఎందుకంటే జనరలీ వేరే బ్రాండ్స్ ఇబ్బంది పడతారు. అంటే ఫోటోగ్రాఫర్కి ఏది రికమెండ్ చేస్తారు? ఆల్ బ్రాండ్స్. ఫస్ట్ కస్టమర్కి ఏది కావాలో అది రికమెండ్ చేస్తాను. Z6 has been good. సినిమాటిక్కి కూడా యూజ్ అవుతుంది. అంటే సినిమా ఇప్పుడు నికాన్ Z6 IIలో మీరు సినిమాటిక్ వీడియో తీసుకోవచ్చా? నికాన్ Z6 తీసుకోవచ్చండి, వీడియో తీసుకోవచ్చు. సినిమాటిక్ అని అనడం కొద్దిగా కష్టం, ఎందుకంటే ఆ రేంజ్ కెమెరాలు వేరు. Z9 కానీ అలా తీసుకోవాలి రేంజ్కి వెళ్ళాలంటే. ఇప్పుడున్న పొజిషన్లో ఆ రేంజ్లో, ఆ బడ్జెట్లో మాత్రం Z6 II చాలా మంచి కెమెరా. అంటే ఇప్పుడు బేసికల్లీ మన తెలంగాణ ఫోటోగ్రాఫర్స్ ఎక్కువ మటుకు ఎక్స్పెక్టేషన్ ఎట్లా ఉంటుంది? గింబల్ మీద ఒక కెమెరా, ఒక ప్రైమ్ లెన్స్ కానీ, ఒక 35 కానీ, సినిమాటిక్ షాట్స్, కొన్ని స్లో మోషన్స్, కలర్ డెప్త్ బాగుండేటట్టు. ఈ పరంగా నికాన్ని మీరు అడ్వైజ్ చేస్తారు? 100% చేస్తారండి, తీసుకోవచ్చు. ఇంకా ఏమైనా ఫోటోగ్రాఫర్స్కి యూజ్ అయ్యేటట్టు మీరు ఆప్షన్స్ ఈఎంఐస్వి కానీ, ఫైనాన్స్వి కానీ ఏమైనా ఇస్తున్నారు? బజాజ్ ఫైనాన్స్ ఉందండి మన దగ్గర, HDFC ఫైనాన్స్ ఉంది. బజాజ్ ఫైనాన్స్ ఇంకా వేరే బ్రాంచ్, ఇది మన రాజమండ్రి, సారీ ఎక్కడ, హనుమకొండలో ఉంది మనకు బజాజ్ ఫైనాన్స్. లోకాలిటీ మన తెలంగాణ మొత్తం 6 డిస్ట్రిక్ట్లో మనకు బజాజ్ ఫైనాన్స్ అవైలబుల్ ఉంది. ఏం ఎక్స్పెక్ట్ చేస్తారన్న మీరు? ఒక ఫోటోగ్రాఫర్ ఇప్పుడు కొనాలనుకోండి, ఊర్లో నుంచి ఉంటారు, వీళ్ళకి అంటే అంత నాలెడ్జబుల్గా అందరు ITR కూడా పెట్టుకొని ఉండరు. మీరు ఏమేమి ఎక్స్పెక్ట్ చేస్తారు? వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏంటి? ఒక లోన్ రావాలి, కెమెరా కొనాలి అంటే? సార్, కస్టమర్ లోన్ రావాలంటే ముందు కస్టమర్ సివిల్ స్కోర్ అది మెయిన్ అండి. మిగతా వారికి ఆధార్ కార్డు, పాన్ కార్డు ఉంటే ఆల్రెడీ సివిల్ స్కోర్ బాగుంటే మాత్రం వచ్చేస్తుంది. అప్పుడు ఈ మధ్య బజాజ్ ఫైనాన్స్ ఆల్మోస్ట్ 2 lakhs దాకా అప్రూవల్ ఇస్తున్నారు. ఫోటోగ్రాఫర్స్కి ఏమైనా ఆఫర్ ఉందా మీరు ఇది పెట్టడం వల్ల? ఆఫర్స్ ఏమనండి, బెస్ట్ ప్రైస్ ఆఫర్ అంతే, ఎక్స్పో బెస్ట్ ప్రైస్. మీ కాంటాక్ట్ డీటెయిల్స్ చెప్పండి, మీరు ఎక్కడెక్కడ ఉన్నారో చెప్పండి. మనకు చూసే వాళ్ళు ఎవరైనా డైరెక్ట్ మిమ్మల్ని కాంటాక్ట్ డీటెయిల్ 9963131315 హరిదాస్ మార్కెట్. హరిదాస్ మార్కెట్ మీది మెయిన్ మార్కెట్ అండి. అలాగే మనకు 3 బ్రాంచెస్ ఉన్నాయి. రాజమండ్రిలో మన బ్రాంచ్ ఉంది, కర్నూలులో మన బ్రాంచ్ ఉంది, అండ్ నిజామాబాద్లో మన బ్రాంచ్ ఉంది, శివజ్యోతి బ్రాంచ్. 3 branches. సో ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ ఏదో వదలలేదు. గ్రేట్. సో వ్యూవర్స్కి శివజ్యోతి ఈజ్ వన్ ఆఫ్ ద నోన్ బ్రాండ్. మన అంటే శివజ్యోతి సెల్లర్స్ అంటేనే తెలిసిన వాళ్ళే. ఆంధ్ర, తెలంగాణ మొత్తం రీజియన్లో వీళ్ళని సంప్రదించవచ్చు మీరు అన్న చెప్పిన నంబర్ ప్రకారము. వాట్స్ మెయిన్ నంబర్ అన్న? ఒకసారి మళ్ళీ నంబర్ చెప్పండి. 9963131315. మెయిన్ ప్లేస్ హైదరాబాద్ హరిదాస్ మార్కెటే మన ఫోటోగ్రాఫర్స్ అడ్డా. సో అక్కడైనా కాంటాక్ట్ అవ్వచ్చు. ఆయన ఆన్లైన్ ఫోన్ చేసి అయినా కానీ మీరు అపాయింట్మెంట్ తీసుకొని రావచ్చు. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో ఇది అని అశోక్ ఇన్ఫోటెక్ సర్వీసెస్. చాలామంది దగ్గర డ్రోన్స్ ఉన్నాయి కానీ వాడడం తెలీదు, అండ్ డ్రోన్ గురించిన డీటెయిల్స్ ఎక్కువ తెలీదు. సో ఇక్కడ మనకు డ్రోన్ గురించిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంది. చూద్దాం, వెయిట్ చేద్దాం మేడం. ఒక్క నిమిషం. వండర్ఫుల్. హాయ్, మాట్లాడొచ్చా? మిమ్మల్ని మీరు ఇంట్రడ్యూస్ చేసుకోండి. హాయ్, మేము అశోక్ కుమార్ గుట్లపల్లి, అశోక్ ఇన్ఫోటెక్ సర్వీసెస్ డ్రోన్ సర్వీస్ సెంటర్ అండ్ ట్రైనింగ్ సెంటర్ నుంచి వచ్చాము. ఇక్కడ ఫోటోఫినా హైదరాబాద్లో జరిగే 3 days ఫోటోగ్రఫీ ఫెస్టివల్లో మేము డ్రోన్కి సంబంధించిన స్టాల్ పెట్టాము. ఇక్కడ ఫోటోగ్రాఫర్కి సంబంధించి వాళ్ళు ఏ డ్రోన్ కొనాలి, ఎలా కొనాలి అని చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, ఎన్ని మోడల్స్ ఉన్నాయనేది. మేము ఇక్కడ మా స్టాల్ ద్వారా ఏంటంటే ఎన్ని మోడల్స్ ఉన్నాయి, ఏ మోడల్ ఫీచర్స్ ఏంటి, ఏ మోడల్ తీసుకుంటే వెడ్డింగ్స్కి బాగుంటుంది, ఏ మోడల్ తీసుకుంటే మనకి మూవీస్కి బాగుంటుంది, ఏ మోడల్ అయితే బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటుంది, ఏమైనా ప్రాబ్లం వస్తే ఏం చేయాలి, ఇలాంటి అన్నిటి మీద ఇక్కడ అవగాహన కలిగిస్తున్నాము. సో ఫోటోగ్రాఫర్స్కి ఇలాంటి ఒక ఫెస్టివల్ క్రియేట్ చేసేసి ఈ నాలెడ్జ్ షేరింగ్ కోసం ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం.
అయితే ఇప్పుడు మీరు రికమెండ్ చేసే డ్రోన్స్ ఏంటి? ఎందుకంటే మారుతూ ఉన్నాయి. డీజే ఫ్యాంటమ్ 4 చాలా మందికి తెలిసిన డ్రోన్. ఫ్యాంటమ్ 4 Pro వచ్చింది. ఇప్పుడు ఏమున్నాయి డ్రోన్స్, ట్రెండింగ్ డ్రోన్స్ ఏంటి, మీరు అడ్వైజ్ చేసేది ఏంటి? యాక్చువల్గా ప్యాంటమ్ సిరీస్ వచ్చేసరికి డిజైన్ అంతా కూడా కొంచెం ఒక కమర్షియల్ డ్రోన్ లాగా కొంచెం పెద్దగా ఉంటుందండి, అది కన్జ్యూమర్ డ్రోన్ అయినప్పటికీ. దాని తర్వాత నుంచి కంపెనీ కంప్లీట్గా మ్యావిక్ సిరీస్ మాత్రమే రిలీజ్ చేస్తుంది. ఇప్పుడు ప్యాంటమ్ రిలీజ్ చేయట్లేదు. బట్ యాక్చువల్గా ఒక యూజర్కి నేను సజెస్ట్ చేయడానికి వచ్చేసరికి ప్యాంటమ్తో కంపేర్ చేస్తే ప్యాంటమ్ కంటే కూడా తక్కువ కాస్ట్లో మనకి మ్యావిక్ సిరీస్ వస్తున్నాయి. ప్లస్ దానికంటే కూడా బెటర్ కెమెరా క్వాలిటీ ఉంటుంది, బెటర్ ఫీచర్స్ ఉంటుంది. మనం యాక్సెస్ చేయాలి అనుకుంటే దీనిలో మల్టిపుల్ రిమోట్ ఆప్షన్స్ తోటి వస్తున్నాయి. ఈవెన్ ఇప్పుడు క్విక్ షాట్స్ కానివ్వండి, లేకపోతే సెన్సార్స్ కానివ్వండి, టాప్ సెన్సార్స్ కానీ, ఆబ్స్టకిల్ అవాయిడెన్స్ సెన్సార్స్ కానీ మ్యావిక్ సిరీస్లో మనకి ఇంకా ఎక్కువ ఆప్షన్, అంటే ఎక్కువ ఈజీగా వాడేవాళ్ళ లాగా. అండ్ జస్ట్ ఒక 2 days 3 days కనుక ప్రాపర్గా నేర్చుకుంటే మంచి ప్రొఫెషనల్ షాట్స్ తీసుకోవచ్చు. ప్యాంటమ్ సిరీస్ వచ్చేసరికి ఏంటంటే ఓల్డ్ వర్షన్, దాన్ని అప్గ్రేడ్ కూడా ఇవ్వట్లేదు కంపెనీ. అందుకని మేమైతే మాత్రం మ్యావిక్ సిరీస్ సజెస్ట్ చేస్తున్నాం. సో వాళ్ళ బడ్జెట్ సారీ ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నట్టు మావిక్ సిరీస్లో ఈ Air 2S అని ఉంది కదా, ఇది కూడా మావిక్ కిందే వస్తుందా లేకపోతే ఇది వేరేనా? మ్యావిక్ సార్, యాక్చువల్ DJI నుంచి మ్యావిక్ సిరీస్లో మ్యావిక్ Air 2S, Air 2, Mini 1, Mini 2 అండ్ Air 2S విత్ స్మార్ట్ కంట్రోలర్ అండ్ మ్యావిక్ 2 Pro, మ్యావిక్ 3, మ్యావిక్ 3 Cine, ఇలా 7 డ్రోన్స్ ఉన్నాయండి మనకి. సో ఇవన్నీ మావిక్ సిరీస్ కిందే వస్తుంది? అవును, ఇవన్నీ కూడా మ్యావిక్ సిరీస్ కింద వస్తాయి. స్పెసిఫికేషన్స్ ఏంటి? ఇప్పుడు వెడ్డింగ్ ఫోటోగ్రఫీ యావరేజ్గా మేమేమనుకుంటాం, మా మైండ్ సెట్ 1,50,000 యావరేజ్ ఉంది. ఏ బడ్జెట్లో ఏ డ్రోన్ తీసుకోవాలి? అసలు డ్రోన్ తీసుకునేటప్పుడు ఏం కన్సిడర్ చేయాలి? యాక్చువల్గా అండి, డ్రోన్ కొనేటప్పుడు ఏం చేస్తారంటే షాప్కి వెళ్ళగానే వాళ్ళు ఏం చెప్తారంటే స్టాక్ ఏది ఉంటే అది బాగుందని చెప్తారు, వాళ్ళకి రెడీగా ఉన్న స్టాక్. బట్ ఫోటోగ్రాఫర్ చూస్ చేసుకోవాలి అంటే ముందు ఎవ్రీ మోడల్కి మీకు ఫీచర్స్ తెలియాలి. యాక్చువల్గా Air 2 అని ఒక మోడల్ ఉందండి, ఇక్కడ చూడొచ్చు మీరు. ఈ Air 2 అనే మోడల్ మీకు 48 మెగాపిక్సెల్ కెమెరా తోటి వస్తుంది, కానీ కాస్ట్ 1 lakh ఉంటుంది. అలా కాకుండా Air 2S అని మోడల్ ఉంటుంది. యాక్చువల్గా ఇక్కడ మీరు చూస్తున్నది Air 2S. ఇది మీకు వచ్చేసరికి 20 మెగాపిక్సెల్ కెమెరా వస్తుంది, కానీ ఇది కాస్ట్ 1,40,000 ఉంటుంది. మరి ఇది అని 20 మెగాపిక్సెల్ 48 మెగాపిక్సెల్ ఎందుకంటే అండి, ఇది 1 inch సెన్సార్ ఉంటుంది, అది 1/2.3 సెన్సార్ ఉంటుంది, అంటే చిన్న సెన్సార్ అది. కానీ చెప్పడానికి మాత్రం 48 మెగాపిక్సెల్ అండ్ 8K ఉంటుంది అందులో. ఇందులో 5K వరకే ఉన్నప్పటికీ ఇది 1 inch సెన్సార్. సో క్వాలిటీ కంపేర్ చేస్తే ఇది 20 మెగాపిక్సెల్ అయినా కూడా దానికంటే 4 times బెటర్ క్వాలిటీ ఉంటుంది. సో ఇవి తెలుసుకోవాలండి. కొంతమంది ఏంటంటే ఇది 20 మెగాపిక్సెల్, అది 48 మెగాపిక్సెల్, అది తక్కువ కాస్ట్ అని చెప్తారు. సో సెన్సార్ ఏంటి అని కూడా చూడాలి. అలాగే వాటితో పాటు వస్తున్న ఎక్స్ట్రా యాక్సెసరీస్ ఏంటి, ఏమైనా కంప్లైంట్ వస్తే, ప్రాబ్లం వస్తే మెయింటెనెన్స్ ఎలా అవుతుంది, ఇవన్నీ కూడా తెలుసుకొని మనం చూస్ చేసుకోవడానికి బాగుంటుంది. ప్రజెంట్ వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్స్ మేము వెడ్డింగ్స్కి యూజ్ చేస్తాము, అవుట్డోర్కి యూజ్ చేస్తాము ఎక్కువ అనుకునే వాళ్ళకి Air 2S అనేది బెస్ట్ ఆప్షన్. మూవీస్కి ఎక్కువ వాడతాము మేము అనుకునే వాళ్ళకి మ్యావిక్ 3 Cineకి వెళ్ళండి. మీరు ఒకవేళ కనుక వెడ్డింగ్స్ తీస్తామండి కానీ మా బడ్జెట్ మ్యావిక్ 3 తీసుకుంటాము అనుకుంటే నేనైతే అంత హై బడ్జెట్ నేను సజెస్ట్ చేయను. ప్రైస్ రేంజ్ ఎట్లా ఉన్నాయి? ఇప్పుడు మీరు Air 2S మాకు రికమెండ్ చేస్తున్నారు, మావిక్ 3 మీరు సినిమాటోగ్రాఫర్స్కి చెప్తున్నారు. ప్రైస్ రేంజ్ ఏముంది? ఇదెంత ఉంది, అదెంత ఉంది? యాక్చువల్గా Air 2S వచ్చేసరికి ప్రజెంట్ మార్కెట్లో మీకు 1,35,000 నుంచి 1,40,000లో మీకు నార్మల్ రిమోట్ తోటి దొరుకుతుందండి మార్కెట్లో. అదే సేమ్ మ్యావిక్ 3 వచ్చేసరికి 2,60,000లో మీకు నార్మల్ రిమోట్ తోటి వస్తుంది. మళ్ళీ మీకు ఇలాంటి స్మార్ట్ రిమోట్ కావాలి అనుకుంటే 90,000 రూపీస్ ఎక్స్ట్రా తోటి ఈ రిమోట్ తీసుకోవాల్సి వస్తుంది. Air 2S ఇదే రిమోట్ తోటి మీకు 1,85,000 ఆ రేంజ్లో మీకు స్మార్ట్ రిమోట్ తోటి మీకు దొరుకుతుంది. వండర్ఫుల్, వెరీ వెరీ ఇన్ఫర్మేటివ్. సో మీరు సేల్స్ కూడా చేస్తారా? యాక్చువల్గా ప్రజెంట్ ఇండియాలో సేల్స్ అనేది రెస్ట్రిక్టెడ్ సార్ యాజ్ పర్ DGCA. మేము ఇక్కడ స్టాల్ అయితే మాత్రం జస్ట్ నాలెడ్జ్ ఎడ్యుకేషన్ కోసం మేము డెమో పర్పస్ మీద ఈ స్టాల్ పెట్టాం. ఇప్పుడు మేము డ్రోన్స్ కొనుక్కోవాలి అంటే మీరు ఎవరి దగ్గర రికమెండ్ చేస్తారు? యాక్చువల్గా ఇండియాలో అయితే మనం పర్చేస్ చేయడానికి ఎవరికి ఆథరైజ్డ్ లేదండి డ్రోన్స్ పర్చేస్ చేయడానికి. ఏదైనా 250 grams లోపు ఉన్న మైక్రో డ్రోన్స్ అయితే మీరు మార్కెట్లో దొరుకుతుంది 249 grams వెయిట్లో. అలాంటివి అయితే మీరు కొనుక్కొని యూజ్ చేసుకోవచ్చు అండి, 15 meters లోపు ఫ్లై అవుతాయి అవి. అలా కాకుండా మీరు ఇలాంటి కన్జ్యూమర్ డ్రోన్స్ ఇవి కావాలి అంటే DGCA నుంచి పర్మిషన్ తీసుకొని ట్రైన్డ్ పైలట్స్ అయ్యి ఉండి లైసెన్స్ తీసుకుంటే మీరు ఈ డ్రోన్స్ అనేది ఎక్కడైనా వాడచ్చు. బట్ ఎక్కడైనా యూజ్ చేసేటప్పుడు కూడా అక్కడ లోకల్ అథారిటీ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి పర్మిషన్ తీసుకొని యూజ్ చేసుకోవాలి. ఒకవేళ పర్మిషన్ తీసుకోకపోతే సీజ్ కూడా చేస్తారు కదా చాలా వాళ్ళు. కొన్ని రెస్ట్రిక్టెడ్ ఏరియాస్లో డ్రోన్స్ ఫ్లై చేయొద్దు తెలిసిందే. ఊరికే ఒకసారి డెమో చూపిస్తారా మాకు? జస్ట్ వీడియో జస్ట్ ఒకసారి ఆన్ చేసి మాకు చూసి ఎట్లా ఫిట్ చేస్తారు ఏంటి.
సో చిన్నగా క్యూట్గా ఉంది అది లిటరలీ, బట్ వెరీ పవర్ఫుల్ కదా ఇది ఇండోర్లో. ప్లీజ్ షో కంప్లీట్ సెన్సార్స్ వస్తుంది. ఓకే. సో ఇదేం ట్రైపాడ్కి ఫిక్స్ చేసుకునేటట్ట ఎల్ఈడి లైట్. ఓకే, మా మైండ్ వీడియో కెమెరాస్ కదా, ట్రైపాడ్ కాని అడుగుతున్నాను నేను, సారీ. అలాగే బ్యాటరీ ఉంటుంది, మనకు 4 ప్రొపెల్లర్స్ వస్తాయి. ప్రొపెల్లర్స్ అలాగే ఈ ఫ్రంట్ సెన్సార్స్, టాప్ సైడ్ సెన్సార్స్. ఇవి ఏంటంటే మనకి ఏదైనా కూడా ఆబ్స్టకిల్స్ ఎదురున్నాయి అనుకో, చెట్లు కానీ బిల్డింగ్స్ కానీ ఉన్నప్పుడు ఇది క్రాష్ అవ్వకుండా అక్కడే బ్రేక్ వేసేసుకొని ఆగిపోతుంది. ఇవి ఇట్లా క్రాస్గానే ఉంటాయా లేదా దాని అంతటా అదే సరే? మనము ఒకసారి ఫ్లై చేసేటప్పుడు ఇలా స్టార్ట్ అయిపోతుంది. లాక్ అవుతాయి అవి? మనము ప్రొపెల్లర్ యాక్చువల్గా ఏంటంటే ఇది అన్లాక్ చేస్తాము, అలాగే మనం లాక్ చేస్తాం. అంత సింపుల్గా జస్ట్ ఒక చిన్న లాక్తో ఉంటుంది. అవునండి. ఇంతకు ఓల్డ్ మోడల్ అయితే మీరు స్క్రూ టైప్ మొత్తం స్క్రూ చేసుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు న్యూ మోడల్స్ జస్ట్ లాక్ చేసుకోవచ్చు సింపుల్గా. అట్లా క్రాస్గా ఉన్నా పర్వాలేదా? పర్లేదండి, అది జస్ట్ మీరు ఆన్ అయిన తర్వాత స్ట్రైట్ అవుతుంది. అలాగే మీరు ఏదైతే మీరు కెమెరాలో మీరు ఏదైతే ఇక్కడ డ్రోన్లో చూస్తున్నారో ఆ డ్రోన్లో చూస్తున్న లైవ్ ఫుటేజ్ మీకు ఇక్కడ వీడియోలో కెమెరాలోకి వస్తుంది. అది ఆటోమేటిక్గా మీకు ఫ్లై చేయొచ్చా ఇక్కడ దాకా? ఇక్కడ ఆల్రెడీ ఇందాక ఫ్లై చేశాను, ఒకసారి కావాలి ఇక్కడ ఫ్లై చేయాలి. ప్లీజ్ జస్ట్ మీరు చెప్పుకుంటా చేయండి. ఏంటంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఫోటోగ్రాఫర్స్కి డ్రోన్స్ కొంటాం అయితే మార్కెట్లో కొంటున్నారు. ఆపరేట్ చేయాలి అంటే జస్ట్ ఒక 10 minutes ప్రాక్టీస్ చేస్తున్నారు, ఒక డ్రోన్ వచ్చేసిందని చెప్పి వాడుతున్నారు. ఒకసారి ఇండోర్లోకి వచ్చిన తర్వాత, ఫంక్షన్ హాల్ లోపలికి వచ్చిన తర్వాత అక్కడ ఉండే మెటల్స్ కానీ వీటికి సంబంధించి కంపాస్ కాలిబ్రేషన్స్ అని ఉంటాయండి. సో ఈ కంపాస్ మీద ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. సో ఇండోర్ ఫ్లయింగ్ అనేది చాలా మందికి ప్రాబ్లం అవుతుంది. ఇండోర్లోనే ఎక్కువ మంది క్రాష్ చేసేది. సో ఇండోర్కి సంబంధించిన సెట్టింగ్స్ డిఫరెంట్గా ఉంటాయండి, అవుట్డోర్కి సంబంధించిన సెట్టింగ్స్ డిఫరెంట్గా ఉంటాయండి. అవన్నీ తెలుసుకుంటే అది యాంటీనాస్. సో ఎప్పుడైనా కూడా ఇలా స్మూత్ టేక్ ఆఫ్ అనేది చేసుకోవాలండి. చాలామంది రఫ్ టేక్ ఆఫ్ చేస్తారు, స్మూత్ టేక్ ఆఫ్ చేస్తారు, అది చేయకూడదు. అలాగే మనకి సినీ మోడ్ అని ఉంటుంది. సినీ మోడ్లో మనకి డ్రోన్ మూమెంట్ మొత్తం స్లో అవుతుంది. సో ఇలాంటి ఇండోర్స్లో మనం వాడేటప్పుడు మనం ఇలాంటి సినీ మోడ్స్ కానివ్వండి, ట్రైపాడ్ మోడ్స్ కానివ్వండి, ఇలాంటివి మనం యూజ్ చేసి మంచి సినిమాటిక్ ఫుటేజెస్ అనేవి మనం తీసుకోవచ్చు. ఇంకా దీంట్లో ఏమేమి ఆప్షన్స్ ఉంటాయంటే కొంతమంది 360 degrees సర్కిల్ కొట్టేటట్టు, లెఫ్ట్ రైట్ తిరిగి, ఇందులో కంప్లీట్గా మనకి ఇందులో అంటే ఎయిర్ టు ఎస్ కానీ ఇప్పుడు వచ్చే లేటెస్ట్ మోడల్స్ అన్నింటిలో కూడా సబ్జెక్ట్ స్కానింగ్ అనే ఫీచర్ ఇచ్చారండి. సబ్జెక్ట్ స్కానింగ్ ఏంటి అంటే ఇక్కడ నేను మీకు స్క్రీన్లో చూపిస్తాను. సరే ఇక్కడ రావచ్చు, వీడియో కెమెరా ఇటు చూపించండి, రిమోట్ని చూపించండి. ఇప్పుడు డ్రోన్ మీరు ఫ్లై చేస్తున్నారు అండ్ మనం ఫుటేజ్ విజువల్ కూడా చూడవచ్చు ఒకసారి. సో ఇక్కడ పర్సన్స్ అందరూ కనిపిస్తున్నారండి. మనము ఈ డ్రోన్లో ఉండే సబ్జెక్ట్ స్కానింగ్ అనేది కనుక ఆన్ చేస్తే డ్రోన్ అనేది హ్యూమన్స్ని, ఎనిమల్స్ని లేకపోతే ఒక వెహికల్స్ని రికార్డ్ చేస్తుంది. ఒక పర్సన్ ఇలా ముందు నుంచి అక్కడ నుంచి అటువైపు కెమెరా వైపు ఫేస్ చేసి ఇక్కడ చూడండి, ఇలా మనకి పర్సన్స్ మీద ఇలా డాట్స్ వస్తాయండి గ్రీన్ కలర్. సో ఇవన్నీ ఏంటంటే రికగ్నైజ్ చేసిన ఆబ్జెక్ట్స్. ఈ పర్సన్ పర్టికులర్గా నేను సెలెక్ట్ చేస్తే సో డ్రోన్ అనేది అతను లాక్ చేస్తుంది. సో ఇప్పుడు నేను డ్రోన్ ఇతను కనుక కొంచెం మూవ్ అయినా లేదంటే ఇతను చుట్టూ మన రౌండ్స్ కానీ ఏమైనా చేయొచ్చు. ఒకసారి కొంచెం ముందుకు వేయండి. ఇవ్వండి, ఇప్పుడు పర్సన్ ముందుకు వెళ్తే కెమెరా అనేది మాత్రం ఆటోమేటిక్గా ఆ పర్సన్ మీదే మీకు ట్రేస్ అవుతుంది. సో మనం లాకింగ్ ఫోకస్. సో మనం ఏంటో ఏ పర్సన్ అయినా సరే మనం లేదా వెహికల్ని కానీ చేసింగ్ షాట్స్ తీసేటప్పుడు మనం సెలెక్ట్ చేసుకొని తీస్తాం. సో మాన్యువల్లీ మనం ఫాలో చేయాలంటే చాలా కష్టం కాబట్టి ఆటోమేటిక్గా ఒక కార్ కానీ లేదా వెహికల్ ఉందనుకోండి, వెహికల్ ట్రాక్ చేస్తే వెహికల్ వెళ్తున్న స్పీడ్ తోటి ఫాలో అయ్యి వెళ్ళిపోతుంది డ్రోన్. సో ఇదే టెక్నాలజీ సినిమాల్లో ఇట్లా లాంగ్ షాట్ తీసే ఈ చేసింగ్ షాట్స్ అన్నీ కూడా ఇలానే తీస్తారండి. మనం ఏంటంటే వెడ్డింగ్స్ ఫోటోగ్రాఫర్స్ మనం అలా తీయాలని చాలా కష్టం అనుకుంటాం. ఏదైనా జస్ట్ ఆప్షన్ తెలియడమే కావాలి. మనం ఒక జస్ట్ పర్సన్ సెలెక్ట్ చేసిన అది వెహికల్ సెలెక్ట్ చేసాము, ఆ ట్రేస్లో ఏ టైప్ ట్రేస్ చేస్తున్నాము అనేది మనం ఇవ్వగలిగితే చాలా ఆటోమేటిక్గా మీరు ఆ పర్సన్ని డ్రోన్ అనేది ఫాలో అవుతూ ఉంటుంది.
నార్మల్ డ్రోన్ రేంజ్ ఎంత ఉంటుంది, ఎన్ని కిలోమీటర్స్? ఏమో 4 కిలోమీటర్స్ అంటారు, కొంతమంది 2 కిలోమీటర్స్ అంటారు. డ్రోన్ ఎంత దాకా ఫ్లై చేయొచ్చు? యాక్చువల్గా అండి ఇవి ఎఫ్సిసి మోడ్ అని ఉంటుంది. ఎఫ్సిసి మోడ్లో మీకు ఈ డ్రోన్ అయితే 12 కిలోమీటర్స్ వరకు ఫ్లై అవుతుంది. 12 కిలోమీటర్స్ సిగ్నల్ రేంజ్ అంటే రిమోట్ టు డ్రోన్ సిగ్నల్ రేంజ్. కానీ ఈ సిగ్నల్ నిజంగా అంత దూరం వస్తుందా అంటే మనకి మధ్యలో ఉన్న ఇంటర్ఫరెన్స్ మీద. అంటే ఇప్పుడు మనం డ్రోన్ నాకు కంటికి కనిపిస్తుంది అనుకోండి, 1 కిలోమీటర్ వరకు మీ సిగ్నల్ డిస్టర్బెన్స్ రాదు. మీరు ఏదైనా సెల్ ఫోన్ టవర్స్ దగ్గర కానీ ఏదైనా డిస్టర్బెన్స్ ఉన్న ఏరియాలో అనుకోండి, మీకు ఎక్కువ డిస్టెన్స్ రాదు, సిగ్నల్ కట్ అయిపోతుంది. అటానమస్ ఫ్లై చేసినప్పుడు మాత్రం ఖచ్చితంగా 10 కిలోమీటర్స్ అయితే డ్రోన్ వెళ్ళి రాగలదు. అంటే రిమోట్తో సిగ్నల్ కట్ అయినా కూడా కిలోమీటర్స్ మనం ఆల్రెడీ ప్రీ ప్లాన్డ్ కనుక చేస్తే 10 కిలోమీటర్స్ వెళ్ళి మళ్ళీ రిటర్న్ వస్తుంది. జనరలీ అంటే లేమన్ ఫోటోగ్రాఫర్గా, ఏం తెలియని ఫోటోగ్రాఫర్గా అడుగుతున్నాను నేను. కొంతమంది దగ్గర ఇప్పుడు డ్రోన్ పోయింది, ఎక్కడో వెళ్ళిపోయింది, ఛార్జింగ్ అయిపోయింది అంటారు కొంతమంది, ఎక్కడో ఇరుక్కుంది అన్నట్టు ఉంటుంది. అట్లాంటప్పుడు ట్రాక్ చేయడం ఎట్లా? జీపీఎస్ ఏమైనా ఉంటుందా? యాక్చువల్గా అండి ఎక్కువ మంది ప్రాబ్లం ఏంటంటే డ్రోన్ పర్చేస్ చేస్తున్నాము, యూజ్ చేస్తున్నాము, కానీ ఈ రికవరీ ఆప్షన్స్ తెలియట్లేదు. అంటే ఏమైనా ప్రాబ్లం అయింది, సిగ్నల్ కట్ అవుతుంది. నేనైతే సిగ్నల్ కట్ అయినా కూడా డ్రోన్ అయితే ఎక్కడికి వెళ్ళదు. ఎందుకంటే అది మనం రిమోట్లో పెట్టుకునే సెట్టింగ్స్ మీద డిపెండ్స్. మనము హోమ్ పాయింట్ రికార్డ్ చేస్తే టేక్ ఆఫ్ చేసిన పాయింట్ని సిగ్నల్ కట్ అయితే మళ్ళీ డ్రోన్ అనేది అక్కడికి రిటర్న్ వస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో అక్కడికి వస్తుంది. నేను ఎక్కడ టేక్ ఆఫ్ చేశాను, నేను ఎక్కడో బయటికి వెళ్ళిపోయాను అనుకోండి, ఇక్కడ డ్రోన్ సిగ్నల్ కట్ అయితే అది నేను ఎక్కడైతే టేక్ ఆఫ్ చేసాను అక్కడ ఖచ్చితంగా వస్తుంది డ్రోన్. నేను ఇది ప్రాక్టికల్గా డెమో కావాలంటే నేను అవుట్ సైడ్ నేను మీకు ప్రాక్టికల్గా చేస్తాను. నేను దట్స్ ఓకే, జస్ట్ నాలెడ్జ్ కోసం అడుగుతున్నాను. అండ్ మోరోవర్ ఇప్పుడు ఛార్జింగ్ అయిపోవచ్చింది అనుకోండి బ్యాటరీలో, అప్పుడు ఏంటి పరిస్థితి? యాక్చువల్గా స్మార్ట్ రిటర్న్ అనే ఆప్షన్ ఉంటుందండి. ఈ స్మార్ట్ రిటర్న్ అనే ఆప్షన్ కనుక ఎనేబుల్ చేసుకుంటే బ్యాటరీ అయిపోయే ముందు డ్రోన్ ఉన్న ప్లేస్ హోమ్ పాయింట్ డ్రోన్కి తెలుసు కాబట్టి ఎంత పర్సెంట్ అయితే కావాలో డ్రోన్కి అంత పర్సెంట్ ఛార్జింగ్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా రిటర్న్ వస్తుంది. 10% ఉంది అంటే రిటర్న్ వచ్చేస్తుంది. రిటర్న్ వస్తుంది. జనరల్గా 20%, 22% ఉంటుంది. లేదు మనం అప్పటికి కూడా మన ఆప్షన్ కూడా క్యాన్సిల్ చేసామనుకోండి, వెయిట్ చేసి ఇక కంప్లీట్గా బ్యాటరీ డ్రైన్ అవుతుంది అనుకున్నప్పుడు ఏ ప్లేస్లో ఉంటుందో ఆ ప్లేస్లో ల్యాండ్ అవుతుంది. అలా ల్యాండ్ అయ్యేటప్పుడు కూడా మనం ప్రిసైజ్ ల్యాండింగ్ అని ఉంటుంది. ప్రిసైజ్ ల్యాండింగ్ కనుక మనం ఆన్ చేసుకుంటే కింద రాళ్ళు, చెట్లు ఇలా ఉన్నాయి అనుకోండి, వాటి మీద ల్యాండ్ కాదు, పక్కన ఉన్న ఖాళీ ప్లేస్, ఎంటీ ప్లేస్ చూసుకొని ల్యాండ్ అవుతుంది. అందుకే మనకి డ్రోన్కి కింద వైపు 2 సెన్సార్స్ ఉంటాయి. అలాగే నైట్ టైం మనం ఫ్లై చేయడానికి మనకి ఆక్సిలరీ లైటింగ్ అనే ఆప్షన్ ఉంటుందండి. అది ఒక మ్యావిక్ మనకి దీనిలో మాత్రమే ఉంది. ఇప్పుడు చూడండి కింద బాటంలో ఒక ఎల్ఈడి లైట్ వస్తుంది. సో ఈ ఎల్ఈడి లైట్ అనేది మనం ఇక్కడ నుంచే ఆన్ చేసుకోవచ్చు. ఈ నైట్ టైం ఫ్లయింగ్కి అండ్ నైట్ టైం టేక్ ఆఫ్ చేయడానికి చాలా బాగుంటుంది. సో వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్కి ఈ డ్రోన్ అయితే పర్ఫెక్ట్ ఇప్పుడున్న 2022 జనరేషన్. సార్ ల్యాండింగ్ సో ల్యాండింగ్ కూడా ఏంటంటే చాలా మందికి ప్రాబ్లం అయ్యేది ఏంటంటే ల్యాండ్ చేయడం. ఈ బ్లేడ్స్ చాలా షార్ప్గా ఉంటాయి. ల్యాండ్ చేసేప్పుడు చాలా మందికి చేతులు కట్ అవ్వడము, లేకపోతే ఎవరైనా ఆడియన్స్ మీద పడినప్పుడు ఆడియన్స్కి కొంచెం డ్రోన్ డ్యామేజ్ అవ్వడము, లేకపోతే ఆడియన్స్కి ఏమన్నా ఇంజురీ అవ్వడం లాంటివి జరుగుతాయి. సో ప్రాక్టీస్ చేసేటప్పుడు ల్యాండింగ్ మనము కింద ల్యాండ్ చేసేటప్పుడు ఎలాగ హ్యాండ్ ల్యాండింగ్ ఎలా చేయాలి అనేవి తెలుసుకోవాలి. చాలా చక్కగా చెప్పినారు, చాలా పేషెన్స్గా చెప్పినారు. వెరీ నైస్. మీ నంబరు, పేరు చెప్పండి, సో దట్ మన వ్యూవర్స్ కూడా ఎవరైనా క్వశ్చన్స్ ఉంటే డ్రోన్కి సంబంధించి మీకు కాల్ చేయవచ్చా? షూర్ సార్. ఒకవేళ నాకు ఏ టైం అయినా మీరు కాల్ చేయొచ్చు. ఒకవేళ కాల్ మీకు మేము రెస్పాండ్ అవ్వట్లేదన్నా బిజీగా ఉన్న టైంలో అయితే మీరు వాట్సాప్ మెసేజ్ చేయండి, మేమే ఖచ్చితంగా రిప్లై ఇస్తాము. 100% ప్రతి మిస్డ్ కాల్కి మేము రిటర్న్ కాల్ చేస్తాం. 99599598 అనే నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు అండి, లేదా వాట్సాప్ చేయొచ్చు. ఇది అశోక్ గారి బిజినెస్ కార్డు. ఒకసారి స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోవచ్చు, మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. గుంటూరులో ఉంటారు మీరు. థ్యాంక్ యూ సో మచ్ అండి, సీరియస్లీ చాలా నాలెడ్జబుల్గా చెప్పినారు. అండ్ మీ ప్రొఫెషనలిజం తెలుస్తుంది దాంట్లో. అంటే మీ ఎక్స్పర్టీస్ అట్లా చేతిలో తీసుకోవడం పావురం లాగా ఇట్స్ నాట్ ఈజీ. ఐమ్ ష్యూర్ మీరు చాలామందికి ట్రైన్ చేయాలి. ఇంకా మనుషులు అంటే వెడ్డింగ్ ఫోటోగ్రఫీ ఇండస్ట్రీకి చాలామంది అవసరం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కాంట్రిబ్యూషన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. చలో నెక్స్ట్ స్టాల్ చూద్దాం. సో ఇప్పుడు మనం ఉన్న స్టాల్ భారత్ సేవ. ఇది ఫోటోఫినాలో పెట్టిన ఫస్ట్ స్టాల్ నిజంగా చెప్పాలి అంటే. అంటే దీంట్లో మన ఫోటోగ్రఫర్స్ ఎడ్యుకేట్ అయ్యి ఈ శ్రమ్ కార్డ్ ఎట్లా తీసుకోవాలి, గవర్నమెంట్ మనకి ఏమేమి స్కీమ్స్ ఇస్తున్నారు, మన ఎలిజిబిలిటీస్ ఏంటి, లోన్స్ ఎట్లా ప్రొసీడ్ చేయొచ్చు, ఇంకా చాలా లీగల్ విషయాల గురించి ఈ ఎక్స్పోలో పెట్టడం అనేది జరిగింది. సో ఆయన మాటల్లోనే విందాం. సార్ మీరు ఇంట్రడ్యూస్ చేసుకొని టెల్ us అబౌట్ వాట్ యు ఆర్ కాంట్రిబ్యూటింగ్ ఫర్ ఫోటోగ్రఫర్స్. ఏం చెప్తున్నారు?
నేను అనిల్ కుమార్ అండి, నేను ఫౌండర్ భారత్ సేవ. ముఖ్యంగా ఫోటోగ్రాఫర్స్ అనే ప్రొఫెషన్, ఫోటోగ్రాఫర్స్ కానీ వీడియోగ్రాఫర్స్ కానీ ఇది అన్ఆర్గనైజ్డ్ సెక్టర్. అంటే మీడియా ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ ఉన్న అన్ఆర్గనైజ్డ్ సెక్టర్. అంటే వాళ్ళు ఈ ఐటీ ఇండస్ట్రీ లాగా, గవర్నమెంట్ ఇండస్ట్రీ లాగా వాళ్ళకి సోషల్ వెల్ఫేర్ స్కీమ్ అంటే సోషల్ సెక్యూరిటీ అంటే గవర్నమెంట్ ఇచ్చే సాంఘిక సంక్షేమ పథకాల బెనిఫిట్ కానీ ఎవరికీ తెలియదు. అలాగే గవర్నమెంట్ ఉద్యోగస్తులకు వచ్చిన పిఎఫ్ కానీ ఇలాంటివేవి ఉండవు. సో పెన్షన్ కానీ, రిటైర్ అయిన తర్వాత ఏంటి, వాళ్ళ పిల్లలకి వాళ్ళ కుటుంబానికి కూడా ఇది ఉండదు. బేసిక్గా భారతదేశంలో ప్రభుత్వం కానీ మన రాజ్యాంగం కానీ ప్రతి ఒక్క పౌరుడికి కూడా సాంఘిక సంక్షేమ భాగాన్ని ఇవ్వడానికి రెడీగా ఉంది. కానీ ముఖ్యంగా చాలామందికి దీని మీద అవగాహన లేదు. సో భారత సేవ ముఖ్య లక్ష్యం అవగాహన కల్పించడం. ముఖ్యంగా ఈ ఫోటోఫినాలో ఫోటోగ్రాఫర్స్కి ఇప్పుడు ఆపర్చునిటీస్ పెరుగుతున్నాయి. చాలామంది ఫోటోగ్రఫీలో, వీడియోగ్రఫీలో శిక్షణ పొంది తర్వాత వాళ్ళు స్వంతంగా ఏదైనా వ్యాపారాలు స్టార్ట్ చేసుకోవాలనుకున్నా, ఫోటోగ్రఫీ వృత్తిలో ఉండి ఏదైనా బెనిఫిట్ తీసుకొని, అంటే వాళ్ళకి ఏదైనా ఇన్సూరెన్స్ సడన్గా వాళ్ళకి ప్రమాదాలు సంభవించినా వాళ్ళ కుటుంబానికి వాటికి గవర్నమెంట్లో చాలా స్కీమ్స్ ఉన్నాయి. ఈ స్కీమ్స్ని వాళ్ళకి అర్థమయ్యే విధంగా వాళ్ళకి ఎలా అప్లై చేస్తే ఎలాంటి బెనిఫిట్ ఉంటుందని ఫస్ట్ అవేర్నెస్ కల్పించి అది అప్లై చేసుకున్నందుకు అసిస్టెంట్ సర్వీసెస్ని కూడా భారత సేవ ప్రొవైడ్ చేస్తుంది. ముఖ్యంగా అలాగే ఎవరైనా ఫోటోగ్రఫీ శిక్షణ పొంది ఫోటోగ్రఫీలో ఎక్స్పీరియన్స్ ఉండి తమ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడానికి, సొంతంగా వ్యాపారం స్టార్ట్ చేసుకోవడానికి ముద్ర మరియు ఉద్యమ్ అంటే ఎంఎస్ఎంఈలో ఎలా రిజిస్టర్ అవ్వాలి, వాటి రిజిస్ట్రేషన్తో సర్వీసెస్తో పాటు ముద్రా లోన్స్, పిఎంఈజీపీ చాలా స్కీమ్స్ ఉన్నాయి. ఈ స్కీమ్ వల్ల వాళ్ళకి బెనిఫిట్ ఏంటి, ఎంతవరకు లోన్ వస్తుంది, ఆ లోన్ వచ్చే వరకు వాళ్ళు లబ్ధి పొందే వరకు భారత సేవ వాళ్ళకి చేయూతనిస్తుంది. సార్, ఇప్పుడు పర్టికులర్గా ఒక మిడిల్ క్లాస్ ఫోటోగ్రఫర్ ఉన్నారు. మాకు ఫస్ట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అర్థం కాదు, మీరు అవగాహన చేస్తున్నారు. జనరల్లీ ఒక ఫోటోగ్రఫర్కి తెలియాల్సింది అంటే బిజినెస్ స్టార్ట్ చేయడం కావచ్చు. మేము అన్రికగ్నైజ్ సెక్టర్లో ఉన్నాం కాబట్టి ఈ ప్రాబ్లం ఉంది. అండ్ మోస్ట్ ఆఫ్ అస్ ఆర్ నాట్ ఎడ్యుకేటెడ్, ఎక్కువ మాకు తెలియదు. స్టార్టప్గా మినిమం ఒక బేసిక్ స్టూడియో ఉంది అంటే వాళ్ళకి ఏమేమి ఉండాలి? బేసిక్ స్టూడియో ఉన్నప్పుడు ప్రస్తుతానికి ఉద్యమ్ రిజిస్ట్రేషన్ అనేది మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి. ఈ ఉద్యమ్ రిజిస్ట్రేషన్ ఏంటంటే వాళ్ళు వ్యాపారం చేసుకోవడానికి ఒక లైసెన్స్ లాంటిది. ఈ ఉద్యమ్ రిజిస్ట్రేషన్ వల్ల కంపెనీ అంటే వ్యాపారస్తుల జాబితాలో నేషనల్ పోర్టల్లో, ఎంఎస్ఎంఈ పోర్టల్లో అది నమోదవడం వల్ల వాళ్ళ వివరాలు వ్యాపారస్తులకు సంబంధించి అంటే చిన్న మరియు మధ్య తరహా వ్యాపారస్తులకు సంబంధించి, ఇప్పుడు మన ఫోటోగ్రఫీ బిజినెస్ కూడా ఒక వ్యాపారమే, బిజినెస్సే. వాళ్ళని చిన్న తరహా, మైక్రో, మీడియం అంటారు. అంటే చిన్న తరహా వ్యాపారస్తులు అంటారు. ఈ చిన్న తరహా వాళ్ళకి ప్రభుత్వం చాలా ప్రోత్సాహాలు ఇస్తుంది. ఎక్కువగా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తుంది. సో వీటిని ఇమీడియట్గా వాళ్ళకి ఆ బెనిఫిషరీ అంటే వాటిని లబ్ధి చేకూరాలంటే ముందుగా ఉద్యమ్ రిజిస్ట్రేషన్ అని ఉండాలి. తర్వాత 10 లక్షల కన్నా టర్నోవర్ అంటే సంవత్సరానికి 10 లక్షల కన్నా ఎక్కువ బిజినెస్ చేస్తే టర్నోవర్ ఉంటే కంపల్సరీ జిఎస్టీ తీసుకోవాలి. ఈ జిఎస్టీ రిజిస్ట్రేషన్ తీసుకోవడం వల్ల ఏంటంటే 18% జిఎస్టీ ఫోటోగ్రఫీ, వీడియో సర్వీసెస్కి వర్తిస్తుంది. మీరు 10 lakhs అంటే మీ కంపెనీ బ్యాంక్ అకౌంట్లో 10 లక్షల కంటే ఎక్కువ ట్రాన్సాక్షన్లు అయితే ఈ జిఎస్టీ ఏదైతే తీసుకుంటారో జిఎస్టీ కరెక్ట్గా కట్టడం వల్ల ప్రభుత్వం, బ్యాంకులు కూడా 18% అంటే ఒక సంవత్సరం మీరు కరెక్ట్గా జిఎస్టీ కడితే జిఎస్టీకి 25 రెట్లు లోన్ కూడా ఇస్తుంది. మీకు 10 లక్షల లోపు మీకు టర్నోవర్ అయితే జిఎస్టీ కట్టక్కర్లేదు. 15% జిఎస్టీ అంటే జిఎస్టీ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీరు ఏ ఫోటోగ్రఫీ సర్వీస్ ఇచ్చినా, ఏ వీడియోగ్రఫీ సర్వీస్ ఇచ్చినా 2,500 రూపాయలు అయితే 2,500 ఇంటూ ప్లస్ 18% 2,500లో ప్లస్ అది కస్టమర్ దగ్గర మీరు వసూలు చేయాలి. ఆ 18% మీరు టీడీఎస్ అంటే 10%, కొన్నిట్లో 2% ఉండదు, అది కట్ చేసుకొని బ్యాంక్ కట్టాలి. దీనికి సాధారణంగా పెద్ద కంపెనీలకి సీఏలు వాళ్ళు ఉంటారు. కానీ మన భారత సేవలో ఏంటంటే చిన్న బిజినెస్ అయినా, అది ₹1,00,000 బిజినెస్ అయినా, 10 లక్షల బిజినెస్ అయినా ఈ సీఏ సర్వీసెస్, ట్యాక్సేషన్ ఎలా చేయాలి, జిఎస్టీ ఎలా చేయాలి, వాళ్ళకి ఎలా లోన్ తీసిన తర్వాత లోన్ కట్టే మార్గం, ఇది కూడా హెల్ప్ చేస్తాం. భారత సేవలో అసిస్టెంట్ దొరుకుతుంది. సో ఇది స్టూడియో వాళ్ళకి మీరు చెప్పారు. కొంతమంది మాలో ఫ్రీలాన్సర్స్ ఉంటారు. అంటే మా దగ్గర ఎయిదర్ కెమెరా ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఆపరేటర్గా కూడా వెళ్తారు. ఒక కెమెరా ఉంది అంటే వాళ్ళు విజిట్స్కి వెళ్తారు. వాళ్ళు లీగల్గా చేసుకోవాల్సినవి ఏంటి? వాళ్ళకి కూడా ఫ్రీలాన్సర్గా సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఉన్నప్పుడు ప్రత్యేకంగా ఒక
ఒక స్పేస్ కానీ ఒక స్టూడియో కానీ ఉండక్కర్లేదు. వాళ్ళు కూడా ఉద్యమ్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. వాళ్ళ ఇంటి అడ్రస్ మీద సెల్ఫ్ ఎంప్లాయిడ్గా ఇంటి అడ్రస్ మీద వాళ్ళు ఏదైనా పేరు పెట్టుకున్నా లేకపోతే వాళ్ళ పేరు పెట్టుకున్నా ఉద్యమ్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఉద్యమ్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత కరెంట్ అకౌంట్ ఓపెన్ చేసే అవకాశం వస్తుంది. కరెంట్ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత వాళ్ళకి కూడా మైక్రో మీడియం లోన్స్ అనేది ఫెసిలిటీ దొరుకుతుంది. వాళ్ళు ఇంకా ట్యాక్సేషన్ ఏం చేయదు, ఎందుకంటే సెల్ఫ్ ఎంప్లాయిడ్గా ఉంటారు కాబట్టి ఇండివిజువల్ ట్యాక్స్ అప్లై అవుతుంది కాబట్టి వాళ్ళకి 10 లక్షల టర్న్ ఓవర్ అది చూడరు. ఆటోమేటిక్గా ఇండివిజువల్ ఫైలింగ్ చేస్తే అంటే ₹1,00,000 కంటే ఎక్కువ 50,000 దాటితే 2%, ₹1,00,000 దాటితే 8%, అలా కొన్ని స్లాబ్స్ ఉన్నాయి. ఆ స్లాబుల్లో వాళ్ళు ఐటీ ఫైలింగ్ చేసుకుంటే భవిష్యత్తులో వాళ్ళు ట్యాక్స్ కట్టినందుకు ట్యాక్స్ తాలూకా బెనిఫిట్స్ వస్తాయి. బట్ సెల్ఫ్ రిజిస్ట్రేషన్లో వాళ్ళకి ఫోటో స్టూడియో ఉండక్కర్లేదు. సెల్ఫ్ ఎంప్లాయిడ్గా ఫ్రీలాన్సర్గా ఉన్నప్పుడు బట్ ఉద్యమ్ రిజిస్ట్రేషన్ అంటే కంపల్సరీ వాళ్ళకి లోన్ కావాలి, ప్రోత్సాహకాలు కావాలి, ఏదైనా కావాలంటే కంపల్సరీ వాళ్ళు ఉద్యమ్ రిజిస్ట్రేషన్ ఒక్కటి తీసుకుంటే చాలు. వెరీ ఇన్ఫర్మేటివ్ సార్. అయితే మీ దగ్గర మేము సంప్రదించాలంటే టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయొచ్చు. ఫ్రీ నెంబర్ ఉంది. కన్జ్యూమ్ మా ఏజెంట్లు కూడా ప్రతి పిన్ కోడ్లో వస్తారు. టోల్ ఫ్రీ నెంబర్ ఉంది. ఇది కేటగిరీ వైజ్ భవిష్యత్తులో ఏదైనా స్కీమ్స్ యాడ్ అయినా మేమే కాల్ చేసి లబ్ధిదారులకి ఇన్ఫార్మ్ చేస్తాం. సో మీదేమైనా సబ్స్క్రిప్షన్ అట్లా ఏమైనా ఉంటుందా సార్? మీ దగ్గర మెంబర్షిప్ అట్లా ఏమైనా ఏం లేదండి, సబ్స్క్రిప్షన్ ఏం లేదు. మేము ఏదైతే సర్వీస్ ఇచ్చామో ఆ సర్వీస్ ఛార్జ్ వసూలు చేస్తాం. మా ఏజెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు శాలరీడ్ ఎంప్లాయీస్, కాంట్రాక్టుల ఎంప్లాయీస్, కొందరు శాలరీడ్ ఎంప్లాయీస్ ఉంటారు. వాళ్ళే మీ దగ్గరకు వచ్చి ఆయా సంబంధిత ప్రజల దగ్గరకు వచ్చి కొన్నిసార్లు ఇలా క్యాంప్స్ కండక్ట్ చేయడం, కొన్నిసార్లు ఇలా ఎగ్జిబిషన్లో పార్టిసిపేట్ చేస్తాం. బట్ ఎక్కువగా మేము డోర్ టు డోర్ ప్రతి పిన్ కోడ్లో ఒక ఆఫీస్ ఉంటుంది. ఒక్కొక్కసారి గవర్నమెంట్ ఆఫీస్లో కూర్చొని కొన్ని క్యాంపులు కండక్ట్ చేస్తాం. లేకపోతే ఒక అసోసియేషన్ ఫోటోగ్రఫీ ఉంది, ఫోటోగ్రఫీ అసోసియేషన్ పిలిచి వాళ్ళందరికీ ఒకేసారి సర్వీస్ని ఇంప్లిమెంట్ చేస్తాం. సో దట్ ఈస్ ఓన్లీ థింగ్. వెరీ గ్రేట్ సర్వీస్ సార్. మీ పేరు అనిల్ అన్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు చేస్తున్న గొప్ప సేవ, భారత్ సేవ పేరుకు తగినట్టే ఉంది. అంటే మనము ఒక ఫోటోగ్రఫర్గా, ఫ్రీలాన్సర్గా, స్టూడియో ఓనర్గా ఎట్లాంటి బెనిఫిట్స్ గవర్నమెంట్ నుంచి పొందొచ్చు అనడానికి వీళ్ళ సంస్థ ఉంది. మీరు ఇంకా తెలుసుకోవాలి అనుకుంటే జస్ట్ ఎంక్వైరీ చేసినా పర్వాలేదు. 1800-891-2844. దిస్ ఈజ్ అప్లికేబుల్ ఆల్ ఓవర్ ఏపీ తెలంగాణ కదా సార్? ఎక్కడి నుంచి అయినా కాల్ చేయవచ్చు. ఏపీ తెలంగాణ ఇన్ఫ్యాక్ట్ ఆల్ ఓవర్ ఇండియా ఉంటుంది. సో ఎవరైనా ఫోన్ చేసి కన్సల్టేషన్ అడిగి, సార్ నేను పలానా ఫోటోగ్రఫర్ని, నా ఆదాయం ఇంత ఉంది, ఒక కన్సల్టేషన్ లాగా కూడా మీరు తీసుకొని ముందుకు వెళ్ళొచ్చు. షూర్లీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. గ్రేట్ ఎఫర్ట్స్. ఉన్నది క్యానన్ స్టోర్లో క్యానన్ మోడల్స్, ఇప్పుడు లేటెస్ట్గా ఉన్న EOS R సిరీస్ కెమెరాస్ అండ్ క్యానన్ వీడియో కెమెరాస్ గురించి మనం వీళ్ళ దగ్గర నుంచే తెలుసుకుందాం. చెప్పండి సార్. సో నా పేరు రాహుల్. సో ఐ టేక్ కేర్ ఆఫ్ తెలంగాణ అండ్ ఐఎమ్ ది టీమ్ లీడర్. సో ఇక్కడ వచ్చేసి మేము క్యానన్వి EOS R5, R6 అండ్ EOS R. సో కరెంట్లీ ఈ మిర్రర్లెస్ సిరీస్లో స్టార్టింగ్ RP అని వస్తుంది. సో అది మరీ బేసిక్ అని వీఆర్ స్టార్టెడ్ విత్ EOS R అండ్ వీ హ్యావ్ R5 అండ్ R6. సో ఈ మోడల్స్ కరెంట్ రన్నింగ్. అండ్ దాని అఫ్రెంట్ మోడల్ వచ్చేసి R3 అని వస్తుంది. సో అది రైట్ నో డెమోలో లేదు. బట్ స్పెసిఫికేషన్స్ వైజ్, ఫ్యూచర్ వైజ్, ఇఫ్ కస్టమర్స్ వాంట్ ఎనీ డౌట్స్ దే కెన్ ఆస్క్ అస్. మేము క్లియర్ చేయొచ్చు దాని గురించి. సో ఇక్కడ వచ్చేసి మనకు R6 అండ్ R5 ఉంది. సో బేసిక్గా ఒకవేళ వెడ్డింగ్స్ ఎవరైనా తీసుకోవాలనుకుంటే దే కెన్ go with R6. And who wants to do for cinematic and who wants to do for the ad agency, they want higher pixel printouts, then they can go for R5. సో ఈ 2 మోడల్స్ కరెంట్ లైనప్లో రన్నింగ్ ఉన్నాయి. దాని నెక్స్ట్ వచ్చేసి R3 వస్తుంది. అది వచ్చేసి కొద్దిగా అబోవ్ ఉంటుంది దీనికన్నా స్పెక్స్ వైజ్, బట్ క్వాలిటీ వైజ్ వచ్చేసి 3 సేమ్ ఉంటాయి. ప్రైస్ రేంజ్ ఎట్లా ఉన్నాయి, దీని రేట్స్ ఎట్లా ఉన్నాయి? ఒట్టి బాడీ సేల్ చేస్తున్నారా లేక కాంబోలోనా? సో ఇది వచ్చేసి ఓన్లీ బాడీ వస్తాయి అన్నీ. అండ్ 2 lakhs నుంచి 5 lakhs వరకు ఉన్నాయి ప్రైజెస్. సో డిపెండ్ అపాన్ మోడల్ ప్రైస్ అనేది వేరీ అవుతూ ఉంటుంది. ప్లస్ ఏ కిట్స్తో తీసుకుంటున్నాం మనం దాని మీద కూడా వేరీ అవుతుంది. కిట్టింగ్ వచ్చేసి ఓన్లీ బాడీ వస్తుంది, సపరేట్ మిల్ లెన్సెస్ తీసుకోవాల్సి వస్తుంది. వీడియో కెమెరాస్ రేంజ్ ఎట్లా ఉంది, ఏమున్నాయి స్పెసిఫికేషన్స్? సో వీడియో కెమెరా వచ్చేసి 70,000 నుంచి స్టార్ట్ అవుతుంది. సో వీడియో కెమెరాలో వచ్చేసి 6 మోడల్స్ ఉన్నాయి కరెంట్. XA11 ఉంటుంది, XA40 ఉంటుంది, XA50 ఉంటుంది అండ్ XX605 వస్తుంది. దాంట్లో వచ్చేసి మనకి 10-bit రికార్డింగ్ ఇచ్చారు, ఐ ఆటో ఫోకస్ ఇచ్చాడు, ఫేస్ డిటెక్షన్ ఇచ్చాడు. సేమ్ మన ఏదైతే కెమెరా ఫీచర్స్ ఉన్నాయో సిమిలర్లీ అందులో కూడా అలానే ఉన్నాయి. ప్లస్ అది వచ్చేసి మనకి నార్మల్గా ఇంతకుముందు కస్టమర్స్ అంటుండే బాడీ చిన్నగా ఉంది, బిగ్గర్ బాడీ అనేటప్పటికీ మనం ఆ XX605 వచ్చేసి మనం బిగ్గర్ బాడీతో వచ్చాము ఇప్పుడు. సో కరెంట్ అది వచ్చేసి 3,80,000 ఉంది.
మార్కెట్ ప్రైస్. అండ్ స్పెక్స్ వైజ్ చూసుకున్నా కానీ కూడా దాంట్లో మీకు ఇన్బిల్ట్ ఏదైతే స్లో మోషన్ చూసుకోండి, ఆర్ బిట్ ఫార్మాట్ చూసుకోండి, 0 సెంటీమీటర్ మ్యాక్రో చూసుకోండి, ఫేస్ డిటెక్షన్, ఇవన్నీ ఫీచర్స్ లేటెస్ట్ ఫీచర్స్తో వచ్చింది అది రైట్ నౌ. ఇవి ఆన్లైన్ క్లాసెస్ కోసం కొన్ని, యూట్యూబర్స్ కోసం కొన్ని, ఇంకా కొన్ని ఏమంటారు ఎక్స్క్లూజివ్లీ ఆన్లైన్ క్లాసెస్ కోసం క్యానన్వి కొన్ని ప్రమోట్ చేసినాయి కదా, అవి ఏ రేంజ్లో ఉన్నాయి, ఎట్లాంటివి ఉన్నాయి? సో యూట్యూబ్ కంటే ఫస్ట్ బ్లాగింగ్ కంటెంట్ అండ్ ఒకటి తీసాం క్యానన్లో. ఆ బ్లాగింగ్ కంటెంట్లో వచ్చేసి మిర్రర్లెస్ సెగ్మెంట్లో ఉంది. సో M50 Mark II వస్తుంది మోడల్. అది వచ్చేసి మనం బ్లాగింగ్ యూట్యూబ్ ఛానల్స్కి యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ కస్టమర్ వాంట్స్ ఇన్ DSLR 200D Mark II ఉంటుంది. దాంట్లో ఏంటంటే మనకు లైవ్ రికార్డింగ్ ఉంటుంది. త్రూ లైవ్ మీరు యూట్యూబ్, ఫేస్బుక్లో లైవ్ రికార్డింగ్ చేసి పోస్ట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. సో మీరు టోక్యో జపాన్ వాళ్ళు పెట్టిన స్టాలా లేదా డైరెక్ట్ క్యానన్ ఆఫీషియల్? సో ఇది వచ్చేసి డైరెక్ట్ క్యానన్ స్టాల్. ఇక లైవ్ అన్ని క్యానన్ ప్రోడక్ట్స్ డెమో ఉన్నాయి. ఇఫ్ కస్టమర్స్ వాంట్స్ అంటే దే కెన్ బై ఎనీథింగ్. వాళ్ళు రెగ్యులర్ ఇక్కడ తీసుకుంటారో అక్కడ. మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి మీ దగ్గర నుంచి తీసుకోవాలంటే మీ డీటెయిల్స్ చెప్పండి సార్. నాకు కాంటాక్ట్ అయ్యి నా దగ్గర నుంచి అంటే మీ కంపెనీ, మీ సేల్స్ ఏదైతే ఉందో ఇప్పుడు మీకు డైరెక్ట్ మేము కెమెరా కొనాలంటే మేము డైరెక్ట్, ఒకవేళ మీరు డైరెక్ట్ తీసుకోవాలనుకుంటే మీరు మాకు అప్రోచ్ అయితే మేము ఏంటంటే మీకు డీలర్ దగ్గర తీసుకొని వెళ్తాం. సో బెస్ట్ ప్రైస్ అనేది అక్కడ డీలర్తో మాట్లాడి ఇప్పిస్తాం. సో ఇక్కడ ఉన్న డీలర్స్ ఎవరైనా కానీ మీ ఆథరైజ్డ్, శివజ్యోతి కానీ. గ్రేట్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. సో జస్ట్ జనరలీ చూడొచ్చు మనం కెమెరాస్ అన్ని ఎక్స్పోస్లో ఇట్లానే డెమో ప్రతి బ్రాండ్ది ఉన్నట్టే. సి ఒక మోడల్, బ్రాండ్ కెమెరాస్, ఫోటో కెమెరా నుంచి వీడియో కెమెరా దాకా. క్యానన్లో వీడియో కెమెరాస్ కూడా బాగానే ఉంటాయి. ఆల్ దట్ యూ సీ వీడియో కెమెరాస్. సో వాటి డెమోస్, వాటి స్పెసిఫికేషన్స్ కూడా వాళ్ళ వెబ్సైట్లోనే చూడొచ్చు మనం. గ్రేట్, చలో నెక్స్ట్ వాళ్ళకి పోదాం. సో ఇప్పుడు మనం ఉన్నది సోనీ అఫీషియల్ స్టోర్. ఇది బ్రాండ్ సోనీ నుంచి. సోనీ రేంజ్లో స్టార్టింగ్ మిర్రర్లెస్ కెమెరాస్, ఫుల్ ఫ్రేమ్స్ నుంచి హై అండ్ నెట్ఫ్లిక్స్ అప్రూవ్డ్ సినీ కెమెరాస్ దాకా ఇక్కడ డిస్ప్లేలో పెట్టినారు. సో దాని డీటెయిల్స్ ఈయనని అడిగి తెలుసు. ఇంట్రొడ్యూస్ యువర్ సెల్ఫ్. యా హాయ్ ఎవ్రీవన్, నా పేరు ఫారూక్ అండ్ నేను ప్రోగ్రామ్ స్పెషలిస్ట్ అండ్ ప్రోడక్ట్ స్పెషలిస్ట్. అండ్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ సార్ టు అవర్ స్టాల్. ఇక్కడ ఏమంటే ఫోటోఫీనా ఎక్స్పోలో మనం ఇక్కడ సోనీ స్టాల్ పెట్టాము కదా. ఇక్కడ అన్ని మనకు సినీ లైన్ కెమెరాస్ కూడా ఇక్కడ ప్లేస్మెంట్ చేసామన్నమాట. సినీ లైన్ అంటే మనకు హై అండ్ మోడల్స్ ఏదైతే ఉన్నాయి సోనీలో FX3, FX6, FX9 అన్ని కెమెరాస్ ఇక్కడ ప్లేస్ చేసాము. ఈ కెమెరాస్ ఏమన్నా అంటే మేజర్లీ ఫర్ సినిమా పర్పస్కి యూస్ అవుతుంది. ఆ కెమెరాస్ కూడా ఇక్కడ డెమోలో మనం పెట్టినాం అన్నమాట. అండ్ యాజ్ వెల్ యాజ్ మనకు ఆల్ఫా సిరీస్ ఏదైతే కెమెరాస్ ఉన్నాయి, A7M3, R3, A7M4, A7S3 లో లైట్ కేపబుల్ కెమెరా ఏదైతే ఉంది అది కూడా ఇక్కడ డెమోలో ఉన్నాయి. అండ్ యాజ్ వెల్ యాజ్ ఆల్ లెన్సెస్ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. లైక్ 70-200 కానీ, 85mm కానీ, 24-70 కానీ, 24-70 2.8 కానీ, 24-105 f4 లెన్సెస్ కానీ, అన్ని లెన్సెస్ ప్రైమ్ లెన్సెస్ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి మనకు. మీకు డెమోస్ ఏమైనా చెక్ చేయాలంటే మా స్టాల్కి విజిట్ చేయవచ్చు. You want this one? Where is your stall? Where do we come and visit you? Acha, for that This is for offline okay. people. ఓకే ఒకవేళ మీరు ఇక్కడ ఎక్స్పోకి రావాలంటే మీరు రేపు రావచ్చు. అదర్వైజ్ మీకు ఏదైనా డెమాన్స్ట్రేషన్ కావాలి అంటే మీరు మా హరిదాస్ మార్కెట్లో మా డిఫరెంట్ స్టోర్స్ అవైలబుల్ ఉన్నాయి. లైక్ డీలర్స్ ఉన్నారు, వాళ్ళ దగ్గర కూడా డెమోకి ప్రోడక్ట్ అవైలబుల్ ఉంటాయి. అదర్వైజ్ లేకుంటే మీరు డైరెక్ట్ నాకు కాంటాక్ట్ కావచ్చు. మీకు ఏదైనా లైక్ వర్క్షాప్ లాంటిది కండక్ట్ చేయాలి, ప్రోడక్ట్ గురించి డెమాన్స్ట్రేషన్ కావాలి, ప్రీ సేల్స్ డెమాన్స్ట్రేషన్ కానీ, పోస్ట్ సేల్స్ డెమాన్స్ట్రేషన్ ఏదైనా కానీ, వీఆర్ హియర్ టు సపోర్ట్ యూ ఆల్వేస్. అండ్ మీకు ఏదైనా డౌట్ ఉంటే మీరు కాల్ చేయవచ్చు, ఫీల్ ఫ్రీగా కాల్ చేయవచ్చు. నా నంబర్ కూడా నేను చెప్తాను ఇక్కడ. నా నంబర్ మీకు అవసరం ఉంటే నా నంబర్ తీసుకొని, నంబర్ వచ్చేసి 9985530747 9985530747. యా, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఇన్ని కెమెరాస్ ఉన్నాయి. జనరల్లీ ఇక్కడ చూస్తే ఒకసారి ఓవర్వ్యూ చూపి. సి A7 ఉంది, A7M4 ఉంది. నిన్న నేను అడిగిన క్వశ్చన్. మళ్ళీ A7S3 ఉంది, A7R4 ఉంది, A7R3 ఉంది. సోనీలో ఇన్ని కాంపిటింగ్ బ్రాండ్స్ ఫస్ట్ మీరు అది మాకు అర్థం కాదు, అంటే జనరల్ ఫోటోగ్రాఫర్కి అర్థం కాకపోవచ్చు. ఇన్ని కాంపిటిటింగ్ బ్రాండ్స్ వస్తున్నప్పుడు ఒక ఫోటోగ్రాఫర్ వెడ్డింగ్ పర్పస్ కోసము జనరల్గా అఫోర్డ్ చేసేది, రికమెండ్ చేసేది
ఏంటి మీరు విచ్ కెమెరా డూ యూ అడ్వైస్? యా బేసికలీ సోనీలో మల్టిపుల్ మిర్రర్లెస్ కెమెరాస్ ఎప్పుడైతే మనం చూస్తామో సోనీలో A7 సిరీస్ ఉన్నాయి. ఆ A7 సిరీస్లో కూడా చాలా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి కదా, అందరికీ చాలా ఫోటోగ్రాఫర్స్కి కన్ఫ్యూజన్గా ఉంటుంది. 7M3 తీసుకోవాలా, R3 తీసుకోవాలా, S3 తీసుకోవాలా, లేదంటే ఒక మోడల్ వచ్చిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ మోడల్ వస్తూ ఉంటుంది. ఇక్కడ ఏమంటే ఇక్కడ సోనీలో A7 సిరీస్లో మల్టిపుల్ సెగ్మెంట్స్ ఉన్నాయన్నమాట, సిరీస్ వైజ్ ఉన్నాయి. లైక్ 7M3 ఏదైతే ఉంది అది బేసిక్ మోడల్ కిందకు వస్తుంది. 7R3 ఏదైతే ఉంటుంది కదా, R స్టాండ్స్ ఫర్ రెజల్యూషన్లో ఏమంటే మనకు మెగాపిక్సెల్ అనేది ఎక్కువ ఉంటుంది. A7R3 చూశారనుకోండి దానిలో 42 మెగాపిక్సెల్ ఉంటుంది. దెన్ నెక్స్ట్ R4 చూసాగానే 64 మెగాపిక్సెల్ వస్తుంది. R స్టాండ్స్ ఫర్ రెజల్యూషన్ ఏమంటే ఫోటోగ్రఫీకి ఎవరైతే వెడ్డింగ్ ఫోటోగ్రఫీ ఎస్పెషల్లీ 80% ఫోటోగ్రఫీ చేస్తాను, క్యాండిడ్ ఫోటోగ్రఫీ అది. అండ్ ఎస్ R సిరీస్ స్పెషల్లీ ఫర్ ఫోటోగ్రాఫర్స్కి R సిరీస్ ఉంది. లైక్ నెక్స్ట్ ఓన్లీ ఫర్ క్యాండిడ్ వీడియోస్ ఉన్నాయి, వాళ్ళకి ఏమంటే సోనీ A7S3 ఉంది. S స్టాండ్స్ ఫర్ సెన్సిటివిటీ, లో లైట్ పర్ఫార్మెన్స్కి ఉంటుంది. అది మీరు 80% వీడియోకి ఉంది, లైక్ ఓన్లీ 20% ఫర్ ఫోటోగ్రఫీ ఉంది. 80% వీడియో అంటే S సిరీస్ తీసుకోవాలి. 80% ఫొటోస్ ఉన్నాయి, 20% వీడియో అంటే R సిరీస్ తీసుకోవాలి, రైట్. ఫ్యాషన్ ఫోటోగ్రఫీ అంటే R సిరీస్, వెడ్డింగ్ ఫోటోగ్రఫీ అంటే R సిరీస్, ఫ్యాషన్లో మనకు క్యాండిడేట్ వీడియోస్ ఇస్తున్నా అంటే S సిరీస్ తీసుకోవాలి. సో R3లో మల్టిపుల్ ఆప్షన్, R3 వచ్చింది, దాని తర్వాత R4 వచ్చింది, S3లో S2 S3 వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ A7M3 కూడా ఉంది. అది ఎందుకు ఉందంటే దాంట్లో మనకు బేసిక్ ఎందుకు చెప్తున్నాం ఆ మోడల్కి, ఎస్ M స్టాండ్స్ ఫర్ మార్క్ 1, మార్క్ 2, మార్క్ 3, M స్టాండ్స్ ఫర్. ఆ దానిలో ఏమంటే బేసిక్ ఒక కెమెరాలో కావాల్సిన ఫీచర్స్ ఉన్నాయి, అందుగురించే 7M3కి బేసిక్ మోడల్ చెప్తున్నాం. లైక్ బేసిక్ ఏం అవసరం ఉంది, ఒక 24 మెగాపిక్సెల్ అవసరం ఉంటుంది ఫుల్ ఫ్రేమ్ సెన్సర్లో. ఫర్ వెడ్డింగ్కి 24 మెగాపిక్సెల్ దాంట్లో ఉన్నాయి. వీడియోకి ఫుల్ హెచ్డీ కావాలి, ఫుల్ హెచ్డీలో దాంట్లో 100 ఫ్రేమ్స్ ఉన్నాయి స్లో మోషన్ క్యాండిడేట్కి. సో బేసిక్ ఏదైతే ఇన్ఫర్మేషన్ అవసరం ఉంటుంది, ఆప్షన్స్ అవసరం ఉంటాయి, అది 7M3లో అవైలబుల్ ఉంది కాబట్టి దానికి బేసిక్ చెప్తున్నాము. R ఎందుకు చెప్తున్నా అంటే రెజల్యూషన్ ఎక్కువ ఉంది. S ఎందుకు చెప్తున్నా అంటే సెన్సిటివిటీ, లో లైట్ పర్ఫార్మెన్స్ క్యాండిడ్ వీడియోస్కి దానికి. సో సిగ్మెంట్ వైజ్ ఉంది. అలాగే మనకు ఆల్ ఇన్ వన్ ఒక కెమెరా కావాలి, స్పీడ్ గురించి కెమెరా కావాలంటే A9 ఉండే, ఆల్ఫా 9 ఉండే. ఆల్ఫా 9 వచ్చేసి స్పోర్ట్స్ ఫోటోగ్రఫీ, వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ అలాంటిది, వైల్డ్ లైఫ్కి స్పోర్ట్స్కి దానికి ఆల్ఫా 9 ఉండేది. ఈ అన్ని మనకు స్పీడ్ ఎక్కువ కావాలా, అండ్ ఫొటోస్ బెటర్ క్వాలిటీ కావాలి, మెగాపిక్సెల్ ఎక్కువ కావాలి, ప్లస్ క్యాండిడ్ వీడియోస్ కూడా కావాలంటే ఆల్ఫా 1 కెమెరా ఉంది, అది ఫ్లాగ్షిప్ కెమెరా ఉంది సోనీలో. సో ఆల్ టుగెదర్ కంబైన్ చేసి ఒక బెస్ట్ కెమెరా కావాలంటే ఆల్ఫా 1 ఉంది. లైక్ సిగ్మా మైండ్స్ కావాలంటే ఇది ఉంది. నా ఇంకొక మోడల్ కూడా మేము లాంచ్ చేసినాము, అది A7M4. A7M3 ఉండే కదా, A7M3కి అప్డేట్ చేసిన మోడల్ ఇది. ఇక్కడ ఏం జరిగిందంటే A7M3లో మెగాపిక్సెల్ ఉంది 24 మెగాపిక్సెల్ ఉండే కదా, ఇక్కడ వచ్చేసి 33 మెగాపిక్సెల్ వచ్చే వరకు మనకు ఇక్కడ రెజల్యూషన్ పెరిగింది ఒకటి. సెకండ్ థింగ్, స్లో మోషన్లో ఇక్కడ మనకు 120 ఫ్రేమ్స్ ఐ అవుట్ ఆఫ్ ఫోకసింగ్ లేకుండే, ఈ 7M4లో ఐ అవుట్ ఆఫ్ ఫోకసింగ్ కూడా యాడ్ చేసినాను. సో క్యాండిడ్ వీడియోగ్రాఫర్స్కి ఈజీగా అయిపోయింది, అది అడ్వాంటేజ్. ప్లస్ వేరీ యాంగిల్ LCD స్క్రీన్ రికమెండెడ్, లో యాంగిల్ షార్ట్స్ కానీ అప్ యాంగిల్ షార్ట్స్ కానీ మల్టిపుల్ షార్ట్స్ తీసుకోవడానికి వేరే యాంగిల్ LCD స్క్రీన్ ఇచ్చారు. గ్రిప్ అనేది చాలా డీప్గా ఇచ్చారు. అండ్ యూజర్ ఇంటర్ఫేస్ ఏదైతే ఉంది కదా, లైక్ మెన్యూ సిస్టమ్, అది కస్టమైజ్ చేయడానికి ఇంతకుముందు కెమెరాస్ కొంచెం డిఫికల్ట్. ఎవరైతే హాబీస్ ఉన్నారో వాళ్ళకి ఈజీ, ఒకవేళ కొత్త వాళ్ళకి తీసుకున్నప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది. కానీ ఇప్పుడు ఏం చేశాను అంటే కొత్త మోడల్స్లో మీరు ఫోటో మోడ్లో ఉన్నప్పుడు ఓన్లీ ఫోటోకి సంబంధించిన ఆప్షన్స్ వస్తాయి, వీడియోలో ఉన్నప్పుడు ఓన్లీ వీడియోకి సంబంధించిన. సో ఇట్స్ సెగ్రిగేట్ చేశారనమాట, యూజర్ ఇంటర్ఫేస్ సెగ్రిగేట్ చేసేసి ఈజీగా చేసేసారనమాట. సో న్యూ మోడల్లో ఇవి అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఆబ్వియస్లీ సోనీలో మీకు తెలిసింది ఈ మౌంట్ సిస్టమ్ ఉంటుంది, ఆల్ మౌంట్, 1 మౌంట్ ఫర్ ఆల్. లైక్ మీరు ఇప్పుడు వీడియో కెమెరా తీసుకున్నారు, లెన్సెస్ ఉన్నాయి, ఫోటో కెమెరా తీసుకున్నారు, సేమ్ లెన్సెస్ వీడియో కెమెరాకి కూడా అదే లెన్సెస్ వాడుకోవచ్చు, ఫోటో కెమెరాకి కూడా అదే లెన్సెస్ వాడుకోవచ్చు, బికాస్ ఇట్స్ 1 మౌంట్ సిస్టమ్ ఉంది కాబట్టి. సో అలాగే సోనీలో లెన్సెస్ ఉన్నాయి. సోనీలో 3 టైప్స్ ఆఫ్ లెన్సెస్, లైక్ ఒక సోనీ లెన్స్ వస్తుంది, G సిరీస్ లెన్స్ ఒకటి వస్తుంది, G మాస్టర్ హై అండ్ రెజల్యూషన్ది లెన్స్ కావాలి. ప్రజెంట్ మనకు 62 మెగాపిక్సెల్ ఉంది, ఇన్ ఫ్యూచర్లో 100 మెగాపిక్సెల్ కెమెరా వస్తే కూడా G మాస్టర్ లెన్సెస్ సపోర్ట్ చేస్తాయి, అది లెన్సెస్ అవైలబుల్ ఉన్నాయి సోనీలో.
దెన్ నెక్స్ట్ వీడియో కెమెరాస్కి వచ్చేసి మనకు NX100, 200, Z150 ఫర్ రెగ్యులర్ వీడియోస్ లైక్ ట్రెడిషనల్ వీడియోస్కి అది కూడా అవైలబుల్ ఉన్నాయి. నా సినిమా లైన్ కెమెరాస్ కూడా మేము లాంచ్ చేసాం కదా. FX3 ఉంది, FX6 మోడల్ ఉంది, FX9 మోడల్ ఉంది, ఈ 3 సినీ లైన్ మోడల్. అండ్ ఈవెన్ దో మన దగ్గర సినిమా ప్యూర్ సినిమాకి కావాలంటే Venice 2 కూడా కొత్త మోడల్ లాంచ్ చేసాము. అది ఫర్ ప్యూర్లీ సినిమా గురించి ఉంది. సో ఇలాంటిది ఆల్ సెగ్మెంట్ లైక్ బేసిక్ నుంచి హైర్ అండ్ వండర్ లైక్ వెడ్డింగ్ నుంచి సినిమా వరకు మన దగ్గర ఆల్ మోడల్స్ అవైలబుల్ ఉన్నాయి. నాట్ ఓన్లీ వన్ థింగ్, ఎవ్రీథింగ్. అండ్ ఎడిటింగ్ నుంచి మనకు షూటింగ్ నుంచి ఎడిట్ చేసిన తర్వాత మనకు సాఫ్ట్వేర్స్ కూడా సోనీలో అవైలబుల్ ఉన్నాయి. ప్లేబ్యాక్ చేసుకోవడానికి డిస్ప్లేస్ ఉన్నాయి, సోనీ సినిమాస్కి సోనీ ఛానల్స్ ఉన్నాయి, చాలా చాలా ఉన్నాయి అన్నమాట. సో ఇట్స్ నాట్ ఆల్ కమ్ టుగెదర్. సోనీలో మొత్తం ఇన్ హౌస్ ప్రొడక్షన్స్ ఉన్నాయి అన్నమాట. సో ఎవ్రీథింగ్ అవైలబుల్ ఉంది సోనీకి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు మీరు సీరియస్లీ. అంటే మేము జనరల్లీ వీడియోగ్రాఫర్స్ మైండ్ సెట్ ఎట్లా ఉంటుందంటే Z150, Z190 అండ్ ఫాలోడ్ బై దిస్ ఇప్పుడు ఉన్నవి సినీ లైన్ కెమెరాస్ మీరు ఇంట్రడ్యూస్ చేసింది. వెడ్డింగ్ ఫోటోగ్రఫీకి ఫ్యూచర్లో ఇదే ఉండొచ్చు, ఆర్ మేబీ హై అండ్ వెడ్డింగ్స్కి కూడా ఇదే ఉండొచ్చు. వీటి డెమో చూడాలి అంటే ఎట్లా, అంటే బియాండ్ దిస్ ఎక్స్పో తర్వాత కూడా మీరు డెమో చూడాలంటే మీకు కాంటాక్ట్ కావచ్చు. ఆబ్వియస్లీ నేను నా కాంటాక్ట్ నెంబర్ మెన్షన్ చేశాను. మీకు అవసరం ఉంది ఒక 5-6 మెంబర్స్ ఒక జాగాలో గ్యాదర్ చేసి అక్కడ నాకు డెమో కావాలంటే విల్ కమ్ అండ్ విల్ షో ద డెమాన్స్ట్రేషన్. అండ్ ఇక్కడ కాకుండా మేము ఆన్లైన్ కూడా వర్క్షాప్ సెషన్స్ కండక్ట్ చేస్తూ ఉంటాము. ఇప్పుడు ఆఫ్లైన్ స్టార్ట్ చేసాము, లాస్ట్ మంత్ 3 వర్క్షాప్ చేసాము. అలాగే వర్క్షాప్స్ కూడా జరుగుతూ ఉంటాయి. అది కూడా ఇన్ఫర్మేషన్ మేము పాస్ చేస్తాము. అంటే మీరు వర్క్షాప్ పెట్టబోతున్నారని మాకు ఎట్లా తెలియాలి? త్రూ గ్రూప్స్ ద్వారా ప్లస్ మా ఇన్స్టోర్ డెమాన్స్ట్రేషన్లో HFS అవైలబుల్ ఉంటారనమాట. ఇక్కడైతే హరిదాస్ మార్కెట్ ఉన్న ప్రతి స్టోర్లో మనకు సోనీకి సంబంధించిన పర్సన్ అక్కడ ఉంటారు. అదే కాకుండా మేము సోనీ తీసుకున్న కస్టమర్స్కి ఒక గ్రూప్స్ క్రియేట్ చేస్తున్నాం అనమాట. లైక్ A7M3 మీరు తీసుకుంటే A7M3కి సపరేట్ గ్రూప్ దాంట్లో మీకు యాడ్ చేస్తున్నాం. అలాంటిది చాలా గ్రూప్స్ ఉన్నాయి సోనీకి, 7M3కి, S3కి, R3కి, దాని ద్వారా ఉంది. అండ్ సోషల్ మీడియాలో మా పేజ్ కూడా ఉంది, తెలంగాణ ఆల్ఫా అండ్ ప్రోక్యామ్ అనేసి. అది కూడా మీరు ఫాలో అయితే అక్కడ కూడా మీకు ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఫేస్బుక్లో తెలంగాణ ఆల్ఫా అండ్ ప్రోక్యామ్ అని ఫేస్బుక్ గ్రూప్ ఉంది. అండ్ ఇన్స్టాలో కూడా సేమ్ థింగ్ తెలంగాణ ఆల్ఫా అండ్ ప్రోగ్రామ్ పేజ్ ఉంది. లోకల్గా ఏదైతే జరుగుతుంది దానిలో అప్డేట్ చేస్తూ ఉంటాం మేము. గ్రేట్. అయితే తెలుగు ఫోటోగ్రఫర్స్ కోసం అడిషనల్గా మనకు వర్క్షాప్స్ కండక్ట్ చేసేటప్పుడు వాళ్ళ వాట్సాప్ గ్రూప్లో మనకేమైనా ప్రాబ్లం వచ్చినా కానీ అడగడానికి టెక్నికాలిటీకి వీళ్ళ దగ్గర ఆ గ్రూప్ జాయిన్ అవచ్చు. వాట్ ఈస్ దట్? తెలంగాణ ఆల్ఫా అండ్ ప్రోగ్రామ్, తెలంగాణ ఆల్ఫా అండ్ ప్రోగ్రామ్ పేజ్ ఫేస్బుక్ గ్రూప్. ఇది ఇన్స్టాగ్రామ్లో కూడా ఉంది. కూడా సేమ్ ఉంటుంది. గ్రేట్. థ్యాంక్ యూ సో మచ్ ఫరూక్ గారు. యా. సో ఇప్పుడున్న స్టాల్ మణికంఠ డిజిటల్స్. ఈ ఫోటోఫినాలో ఎక్స్క్లూజివ్ ఆఫర్ అయినా 20% ఆఫ్ ఇచ్చినారు కదా, 35% ఆఫ్. మరి ఎక్స్పో తర్వాత సంగతి ఏందో నాకు తెలీదు. సో ఆయననే ఇంట్రడ్యూస్ చేసి చెప్పమని చెప్దాం. ప్రేక్షకులకు నమస్కారం. ఏం అన్న నార్మల్గా ఓకే అయితే ఇప్పుడు ఇవన్నీ కొత్త ప్రోడక్ట్స్ అండి. ఇవి సబ్లిమేషన్లో ఇంట్రడ్యూస్ చేసాం మనం వీటిని. ఇవన్నీ కొత్త మోడల్ ప్రోడక్ట్స్, ఇంకెవరి దగ్గర లేవు ఇవన్నీ. ఈ కొత్త మోడల్ ప్రోడక్ట్స్ అప్లై చేశాను. మళ్ళీ ట్రీ ఉంది, అదొకటి ఉంది. మళ్ళీ క్యారీ క్యాచర్స్ కొత్త స్టార్ట్ చేసాము ఇప్పుడు. ఈ రొటేటింగ్ ల్యాంప్స్ అని కొత్త మోడల్స్ వచ్చినాయి. రొటేటింగ్ ల్యాంప్స్, ఈ సబ్లిమేషన్ కట్అవుట్స్, ఇవన్నీ కొత్త కస్టమైజ్ అండ్ పర్సనైజ్ తయారు చేసి ఇస్తాం మనము. ఏం కావాలన్నా కస్టమర్స్ ఉండే ఆర్డర్ తీసుకొని చేసిస్తాం. ఫోటో ఫ్రేమింగ్స్ ఉన్నాయి, చిన్న సైజు నుండి పెద్ద సైజు వరకు 4:6 నుండి స్టార్ట్ ఉంటుంది మన దగ్గర. 4:6 నుండి మీకు వచ్చేసి 12, 18, 24, 36 కస్టమ్ సైజ్ ఎంత కావాలంటే అంత సైజ్ తయారు చేసి ఇస్తాం మనం. ఈ విధంగా తయారు చేస్తాం. మ్యాజిక్ పిల్లోస్, సబ్లిమేషన్ పిల్లోస్, అన్ని రకాల పిల్స్ అన్ని హోల్సేల్లో ఇస్తామండి. హోల్సేల్ అండ్ రీటైల్ కూడా ఇస్తాం. ఈ స్టాల్ ఎక్స్క్లూజివ్లీ సబ్లిమేషన్ ఐటమ్స్ కోసం. సో ఇప్పుడు ఇది B2Bయా లేక కస్టమర్స్కి కూడా ఇస్తారా? రీటైల్ ఉంటుందా? రీటైలర్, హోల్సేల్. రీటైలర్ అయితే రీటైలర్ రావచ్చు, షాప్కి రావచ్చు. రీటైలర్ మీ అడ్రస్ చెప్పండి. కరాచీ బేకరీ ఆపోజిట్ చికడపల్లి ఉంటుంది మన షాపు. పిల్లర్ నెంబర్ 1138. హోల్సేల్ అండ్ రీటైల్ ఉంటుంది మన దగ్గర. 2 రకాలుగా ఉంటుంది షాప్. వీళ్ళది ఇంకొక స్టాల్ కూడా ఉంది. ఎల్ఈడి ఫ్రేమ్స్ కోసమే ఎక్స్క్లూజివ్లీ పెట్టినారు. సో ఇప్పుడు చూస్తే మనకు బేసిక్ సబ్లిమేషన్ మగ్ నుంచి ఎల్ఈడి ఫ్రేమ్స్ 4x6 సైజ్ ఎల్ఈడి. అంటే బ్యాటరీ ఆపరేటెడ్ అన్న? పవరే. ఇది మౌంట్ ఫ్రేమ్. ఇది కొత్త మోడల్ కొత్త మోడల్ ఉంది మౌంట్ వితౌట్ ఎల్ఈడి అన్నట్టు. ఇది న్యూ మోడల్ ఫోటో ఫ్రేమ్. ఇప్పుడు కొత్తగా తయారు చేసాం. ఇది మార్కెట్లో ఎవరి దగ్గర కూడా అవైలబుల్ ఉండదు. తక్కువ ప్రైస్లో బాగుంటుంది. ఇది చాలా మంచిగా ఉంటుంది ప్రైస్. ఇందులో 7 మోడల్స్ ఉన్నాయి. ఇందులో 7 మోడల్స్ ఉన్నాయి ఇందులో. సో ఇది కటింగ్, ఇది లేదా ఇది కటింగ్. ఇది కటింగ్. ఇందులో ఇన్సర్ట్ ఇమేజ్ చేసుకుంటే సరిపోతుంది. సో జస్ట్ మా ప్రింట్ పెడితే సరిపోతుంది అంతే. ఇట్లా 7 మోడల్స్. ఇందులో 7 మోడల్స్ ఉన్నాయి. 7 మోడల్స్ ఉన్నాయి. ఇవి 7 మోడల్ దిగి పెట్టలే. ఇంకా ఇప్పుడు మేము పొద్దున స్టార్ట్ చేసినాం, లాస్ట్కి అయిపోతుంది నిన్న అని.
ఇది కూడా కటింగ్ అన్న, ప్రింట్ కాదు ఇది. దీస్ ఆర్ నాట్, అంటే ఇవి చూస్తే మీకు అర్థం కాకపోవచ్చు కానీ 3D టైప్ ఇది. కటింగ్, లేజర్ కటింగ్ చేసి దాని లోపల ఫోటో పెట్టిన షేప్ ఇది. Best wishes, best couple. హ్యాపీ బర్త్డే కూడా వస్తుంది ఇందులో. హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే మీరే చెప్పండి. ఇవన్నీ ఇది హ్యాపీ బర్త్డే 6x8 సైజ్ వరకు చేసాము. 6x8 size. ప్రజెంట్ 6x8 చేసాము. ఇది నైస్ కపుల్ ఇది 3 కొలాజ్ లాగా. కొలాజ్ లాగా. ఇది హ్యాపీ యానివర్సరీ మౌంట్ ఫ్రేమ్ ఇప్పటివరకు ఎవరు చేయలేదు. ఇది ఫస్ట్ టైం మనమే చేసాం. ఇది సో బ్లాంక్ ఫ్రేమ్ని మీరు సేల్ చేస్తారు, దాంట్లో తీసి మేము ప్రింట్ పెట్టుకుంటే ఫోటోగ్రాఫర్ సేల్ చేసుకోవచ్చు హ్యాపీగా. ఇంకా ఏమున్నాయి ఇట్లాంటి? ఈ కొత్త మోడల్ ఇవైతే తయారు చేసాము. ఇంకా కొత్త మోడల్స్ ఇంకో 20 వెరైటీస్ దీంట్లో ఉన్నాయి, మేకింగ్లో ఉన్నాయి. గ్రేట్. సో ఇది 6x9 సైజ్. ఇవి కూడా ఎల్ఈడి, అంటే ఇది పవర్ సప్లై కావాలన్నా బ్యాటరీతో కూడా వస్తుందా? ఓన్లీ పవర్ సప్లై. ఇప్పుడు ఇవి అన్నీ అంటే ఇక్కడ ఉన్నవన్నీ పవర్ సప్లై. అది కూడా బ్యాటరీ ఆప్షన్ ఉండదా? బ్యాటరీ ఆప్షన్ దేనికి లేదు. ఈ దాన్ని ఏమంటారు? ఇది కొత్తగా పెట్టామంటే దీనికి ఇంకా పేరు పెట్టలేదు. మేమైతే ఎక్రాలిక్ ఎల్ఈడి అని పెడుతున్నాము. అంతే, ఎక్రాలిక్ ఎల్ఈడి అని పెడుతున్నాం. అక్రాలిక్ ఎల్ఈడి నైట్ ల్యాంప్ ఏమైనా పెట్టవచ్చు మీరు? పెట్టుకోవచ్చు, హ్యాపీగా పెట్టుకోవచ్చు. అంటే కస్టమ్ షేప్స్ వస్తాయా మళ్ళీ? మనం వస్తాయి. ఇందులో కూడా ఇంకో 20 మోడల్స్ రెడీ చేస్తున్నాము. ఇది ఎక్స్పో గురించి తొందరగా రెడీ చేసాము. ఇందులో ఇంకో 20 మోడల్స్ రెడీ అవుతున్నాయి. ఇప్పుడు క్యారికేచర్ ఉంది కదా, ఇవన్నీ జస్ట్ మీకు ఫేస్ పాస్పోర్ట్ ఫోటో పంపిస్తే మీరే గ్రాఫిక్ చేస్తారా? చేసిస్తాం, మొత్తం గ్రాఫిక్ చేస్తాము. 12 మోడల్స్ ఉంటాయి ఇందులో. ఈ 12 మోడల్స్ మేము చేసిస్తాం. అంటే ఇంకా కొత్తవి కూడా ఉన్నాయి ఇందులో. ప్రజెంట్ అయితే 12 మోడల్స్ రిలీజ్ చేసాం మనం. ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి. సెన్స్ ఇప్పుడు ఈ ఉన్న థీమ్ని సెలెక్ట్ చేసుకోవాలి, అంటే పంచ కట్టుకున్నట్టు ట్రెడిషనల్గా ఏది కావాలన్నది మీరు సెలెక్ట్ చేసుకుంటే, ఓన్లీ సింగిల్ అయితే సింగిల్ పిక్ ఇవ్వాలి, కపుల్ ఉంటే కపుల్ పిక్ ఇవ్వాలి. ఇస్తే మేము చేసి ఇచ్చేస్తాం దాన్ని. వెరీ నైస్, చాలా బాగుందన్న. మీ కాంటాక్ట్ డీటెయిల్ నంబర్ ఇవ్వండి. కాంటాక్ట్ డీటెయిల్స్ వచ్చేసి ఆన్లైన్ కూడా తీసుకోవచ్చు కదా, మీకు ఆర్డర్ చేస్తే మీకు కొరియర్ చేస్తారు. కొరియర్ చేస్తాము, ప్లస్ ఇది కూడా చేస్తాము. జూమిన్. సో వీళ్ళ వాట్సాప్ నంబర్ 8466013806. అది -4 అంటే 06 నుంచి 4 దాకా కూడా. ఓకే, గ్రేట్. 8466013806 మణికంఠ డిజిటల్స్. వీళ్ళది ఎల్ఈడి ఫ్రేమ్ షాప్ కూడా ఉంది, అక్కడికి కూడా వెళ్దాం. అక్కడ పోయేసి వద్దాం. బాగుందన్న, మస్తు పెట్టినారు ప్రోడక్ట్లు మీరు. ఇది ముందు కూడా ఉండే అక్రిలిక్ కటింగ్ సార్, ఫోటో లేకుండే కదా దాంట్లో తయారు చేసాం మల్టీ కలర్. అది లాస్ట్లో ఉంది మల్టీ కలర్. చెప్పాల్సింది చెప్పండి, అది కూడా అక్కడ చేసుకుందాం. తీసుకోండి ఆ ప్రోడక్ట్. తీయొచ్చా? లైట్ వచ్చా? నైనా దీనికి కనెక్ట్ చేయొచ్చు కదా. అది డిస్కనెక్ట్ చేసి తీయండి, ఇక్కడ వస్తాయి కదా. ఓవెన్కి ఏది కనెక్ట్ అవుతుందో తెలియదు కదా, ఎవడన్నా కొనుక్కుంటానని అడిగితే అప్పుడు ఎవరైనా అడిగిరా ఫోన్ చేసి? కొన్ని వచ్చినాయి, నాకు చెప్పినారు మణికంఠ డిజిటల్స్ మేము తీసుకున్నామని నాకు ఇద్దరు చెప్పారు. బెనిఫిటే కదా, మెల్లగా కింద పడుతుంది. డెలికేట్ ఐటమ్, గ్లాస్ డెలికేట్ ఉంది, మేము అన్నీ డెలికేట్ ఉంటాయి. ఓకే, మెల్లగా. సో ఈ ఐటమ్ ఇంకొకటి, అంటే దీంట్లో 3D కటింగ్, లేజర్ కటింగ్తో పాటు RGB కాంబినేషన్స్లో లైట్స్ వస్తాయి విత్ రిమోట్. ఇది అంటే స్టేబుల్ చెప్పండి మీరే. దానికి విత్ రిమోట్ వస్తుంది. ఇది RGB కాంబినేషన్లో రిమోట్ కూడా వస్తుంది. ఇది విత్ రిమోట్. ఇది మల్టీ కలర్లో వస్తుంది. మరి కస్టమర్కి ఏది కావాలంటే అది తయారు చేసి ఇచ్చేస్తాం. ఇందులో నేమ్స్ వస్తుంది, ప్లస్ ఇందులో ఇమేజ్ కావాలంటే ఇమేజ్ కూడా చేసి ఇస్తాం మేము. మీకు ఇమేజ్ ఎన్గ్రేవింగ్ కాదండి, ఫోటో ప్రింట్ చేసి పెడతాము. ఆ మాదిరిగా ఫోటో ప్రింట్ చేసి కూడా పెడతాము. ఇది మల్టీ కలర్ విత్ రిమోట్ వస్తుంది. దీనికి సేమ్ దానికి కూడా దానిలో 16 కలర్స్ చేంజ్ అవుతాయి. దానికి రిమోట్ రాదు, దీంట్లో రిమోట్ వస్తుంది. 16 కలర్స్ చేంజ్ అవుతాయి. ఇందులో 16 కలర్స్ ఉంటుంది. ఇది కొత్త ప్రోడక్ట్. ఇది విత్ కస్టమర్ నేమ్ కానీ వాళ్ళ ఇంటి పేరు కావాలన్నా కానీ ఇంటి పేరు చేసిస్తాము. వాళ్ళు ఏం కావాలంటే అది చేసిస్తాము. ఇందులో నేమ్ కానీ, హ్యాపీ బర్త్డే కానీ, మ్యారేజ్ కానీ, హ్యాపీ బర్త్డే కానీ, మీకు ఏం కావాలంటే దీనిలో తయారు చేస్తాం. ఒకేషన్ని బట్టి మీకు ఏం కావాలంటే కస్టమైజ్గా తయారు చేసిస్తాం. మీకు ఏం కావాలంటే తయారు చేస్తాం. ఇది 16 రకాల లైటింగ్స్ వస్తాయి. ఇందులో విత్ రిమోట్ ఉంటుంది. మొమెంటోస్ లాగా కూడా ఇవ్వచ్చు. థ్యాంక్ యూ చెప్పడానికి. రిటర్న్ గిఫ్ట్ మీకు ఏం కావాలని చేసి కూడా. ఇది కూడా ఒకసారి చూస్తే ఈ ప్రోడక్ట్ అట్లా షేప్, అంటే షేప్ ఇది కూడా మనం కస్టమైజ్ చేయొచ్చు అన్న. అది కూడా కస్టమైజ్ మేము చెప్పినట్టు వేరే షేప్ చేసిస్తాం. ఇప్పుడు ఎగ్జాంపుల్కి అడుగుతున్నా, ఫోటోగ్రాఫర్ ఇప్పుడు ఒక సిల్అవుట్ షాట్ తీస్తాడు ఇట్లాంటిది, మేము మీకు ఆ షేప్ కటింగ్ ఇస్తే ఆ షేప్లో కట్ చేసి ఇట్లా చేసిస్తారా? అది కూడా చేసిస్తాం. మీకు ఏం కావాలో చెప్పండి, చేసిస్తాం. అది ఖచ్చితంగా చేసిస్తాం.
పెద్ద మాట. అలాగే ఏం కావాలో చెప్పండి, మేము చేసేస్తాం. సో క్రియేటివిటీకి లిమిట్ లేదు. ఈ కటింగ్స్, షేప్ అండ్ మీరు ఆలోచించుకోవచ్చు మీ క్రియేటివిటీకి. ఇప్పుడు ఎక్కడైనా షిల్అవుట్ షాట్ తీసినా కానీ ఆ మినార్లు, షేప్లు అట్లాంటివి కూడా పెట్టుకొని దాంట్లో ఫొటోస్ని యాడ్ చేసుకోవచ్చు. గ్రేట్. రండి అన్న ఎల్ఈడి స్టాల్కి వెళ్దాం. కమ్ విల్ గో దర్. ఇది ఇంకొక ఎల్ఈడి స్టాల్ ఫ్రేమ్ మణికంఠ డిజిటల్స్ వాళ్ళదే. అన్న దీంట్లో ఏమేమి ఆఫర్స్ ఉన్నాయి ఇప్పటికని కాదు, ఫోటోఫినా కాకుండా ఫోటోఫినా తర్వాత కూడా కస్టమర్స్ ఒకవేళ అంటే మా ఫోటోగ్రాఫర్సే చూస్తారు కాబట్టి ఇది వాళ్ళు అప్రోచ్ అవుతే ఎట్లా ఉంటుంది, ఏముంది ఆఫర్స్? ముందుగా నన్ను ఇంతగా ఆదరించిన, అభిమానించిన ఫోటోగ్రాఫర్లందరికీ సదా రుణపడి ఉంటాను. ఎలా వెళ్ళడా వాళ్ళతో రుణపడి ఉంటాను. వాళ్ళతో మంచి కమ్యూనికేషన్ గురించి, వాళ్ళతో ఏ విధంగా కావాలన్నా ఒక్కసారి షాప్కి రండి. మీరు షాప్కి వచ్చి అన్న నాకు ఈ ప్రైస్ కావాలని చెప్పండి, ఖచ్చితంగా ఆ ప్రైస్ ఇస్తాను వాళ్ళకి. నాకు ₹1 మిగలాలి, వాళ్ళకు కూడా ₹1 మిగిలే విధంగా నేను వాళ్ళకి ఎంతైతే అంత డిస్కౌంట్ చేసి ఇస్తాను. మంచి భారీ డిస్కౌంట్ చేసి ఇస్తాను ప్రతి దాంట్లో కూడా. ఇప్పుడు మనము ఈరోజు కొత్త మోడల్స్ ఫ్రేమ్స్ తయారు చేసామండి. ఈ మోడల్స్ అన్నీ కొత్తవి, ఇవన్నీ కొత్త మోడల్స్ తయారు చేసాము. ఇవన్నీ MDFలో ఉంటుంది. ఇవన్నీ MDFలో కొత్త మోడల్స్ తయారు చేసాము. ఇప్పుడు ఇంకా దాదాపు ఇందులో మనకు ఇంకొక 20 మోడల్స్ అందుబాటులోకి వస్తాయి. ఇప్పుడు త్వరలోనే కొత్త మోడల్స్ ఇంకో 20 మోడల్స్ అందుబాటులోకి తీసుకొస్తున్నాం వీటినన్నింటినీ. ఇది షేప్ కానీ దీని ఫినిషింగ్ రెడ్ కలర్లో ఉంటుంది. ఇప్పుడు ఓవెల్లో తక్కువ ప్రైస్లో ఉంటుంది, చాలా తక్కువ ప్రైస్ ఇది. ఇంతకుముందు మేము ఈ కస్టమర్స్కి ఇది మన స్టూడియో వాళ్ళకైతే 700-800 వరకు ఇచ్చేవాళ్ళము. ఇప్పుడు చాలా తక్కువ ప్రైస్కి ఇస్తున్నాం. ఇప్పుడు 500-550 వరకు ఇస్తున్నాం మనం ఇది. ఇంకా దానివల్ల ఇప్పుడు దీనికి లైట్స్ కొన్నిటికి పోతాయి కదా అన్న, అట్లాంటప్పుడు వారంటీ సర్వీస్ ఎట్లా ఉంటుంది? లైట్స్ పోయినా కానీ మన దగ్గరికి వస్తే మనం ఎక్స్చేంజ్ చేసి ఇచ్చేస్తాం వీటిని. అంటే జస్ట్ ఒక 2 months 3 monthsలో ఏం పోయినా కానీ మనం చేసి ఇస్తాము. కాకపోతే ఇది ఏంటంటే రా పవర్ కాదు, DC పవర్ ఇది. ఈ DC పవర్ మీద ఎప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా కానీ 2 months 3 months వరకు ఏ ప్రాబ్లం వచ్చినా కస్టమర్స్కి LED రిప్లేస్ చేస్తాము, ఫ్రేమ్ రిప్లేస్ చేస్తాము. మీకు వద్దు సార్ ఇది వద్దు, ఈ మోడల్లో వేరేది ఇవ్వండి అంటే అది కూడా రిప్లేస్ చేసి ఇస్తాము. బట్ ఏంటంటే కస్టమర్కి ఇవ్వకూడదు. స్టూడియో వాళ్ళ దగ్గర ఉంటే మాత్రం మేము ఖచ్చితంగా రిప్లేస్ చేసి ఇస్తాము. ఇచ్చేంత కస్టమర్స్కి ఇచ్చిన తర్వాత మటుకు ఏమైనా ప్రాబ్లమ్ వస్తే, చిన్న ప్రాబ్లమ్స్ వస్తే మాత్రం మేము రిపేర్ చేసి ఇస్తాం, ఖచ్చితంగా రిపేర్ చేసి ఇస్తాం. మా తరఫు నుండి ఖచ్చితంగా ఫుల్ సపోర్ట్ ఉంటుంది. ఎందుకంటే ఇది మనం ఎక్కడో కొనుక్కొచ్చిన ఐటమ్ కాదు, ఇది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్. ఇవన్నీ ప్రతిదీ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి ఎటువంటి ప్రాబ్లం లేదు. ఈ ఉదాహరణకి మీరు ఎక్కడో ఢిల్లీ నుండి తీసుకొచ్చారనుకోండి, వాడు ఏదో GST వేస్తాడు, ట్రాన్స్పోర్టేషన్ ఛార్జ్ చేస్తాడు, మీకు ఆటో ఛార్జ్ చేస్తాడు. ట్రాన్స్పోర్ట్లో 10 దాంట్లో ఒక డ్యామేజ్ వచ్చినా మీకు ఎంత ఇబ్బంది అవుతుంది? రేట్ తక్కువ ఉందని చెప్పి అక్కడ తీసుకుంటారు, ఢిల్లీలో కానీ ఎక్కడో తీసుకుంటారు, తీసుకోండి, ఇబ్బంది ఏం లేదు. దాంట్లో రిప్లేస్ వస్తే మీరు ఢిల్లీ దాకా పోయి పీస్ని అయితే ఇవ్వలేరు కదా. అంత పెద్ద ఫ్రేమ్ ఉంది సార్, 2 feet by 3 feet ఫ్రేమ్ ఉంది, 3 feet ఫ్రేమ్ ఉంది, 24-36 ఫ్రేమ్ ఉంది. ఇప్పుడు అది ఖరాబ్ అయింది అనుకోండి, మీరు ఢిల్లీ దాకా పోయి తీసుకొని ఇవ్వలేరు కదా, అంత పెద్ద ఫ్రేమ్ ఇవ్వలేరు కదా. మేమైతే మీరు హ్యాపీగా అరే మన షాప్ అని చెప్పి మీరు తీసుకురావచ్చు. వితిన్ సేమ్ డే మీరు కూర్చుంటే ఒక 15-20 నిమిషాల్లో మేము దాన్ని రిప్లేస్ అని చేసి ఇస్తాము, ఎక్స్చేంజ్ అని చేసి కొత్తదని ఇస్తాం. కానీ ఇస్తాం, పక్కా ఇస్తాం, ఆ విధంగా ఇస్తాం. కస్టమర్స్ మటుకు అంటే నేను అలా అనట్లేదు, మీరు ఎక్కడైనా తీసుకోండి, ఇబ్బంది లేదు. కానీ కొంచెం సర్వీస్ కూడా చూసుకోండి, ప్రాబ్లం రాకుండా ఉండడానికి సర్వీస్ కూడా చూసుకోండి. మీకు అడాప్టర్ ప్రాబ్లం వచ్చినా నేనున్నాను, లైట్ ప్రాబ్లం వచ్చినా నేనున్నాను, ఫ్రేమ్ ప్రాబ్లం వచ్చినా నేనున్నాను, అన్నింటికి నేనున్నాను, పక్కా నేనున్నాను. మణికంఠ అంటే మీదే షాప్, ఇది 100% మీ షాప్. ఖచ్చితంగా ప్రతి దానికి నేను సపోర్ట్గా నిల్చుంటాను. అలాగే చాలా రకాల ఏ సైజెస్ దాకా ఉన్నాయి? స్టార్టింగ్ సైజ్ ఏమి, మాక్సిమం సైజ్? స్టార్టింగ్ సైజ్ వచ్చేసి 4x6 సార్. కస్టమ్ సైజ్ వచ్చి 4 feet by 8 feet వరకు మనం తయారు చేస్తాం. 4 inch నుండి 6 inch, 4 feet నుండి 8 feet, 48 by 96 అంతవరకు కూడా మనం తయారు చేస్తాం కస్టమ్ సైజ్లో. వితిన్ ప్రతి ఫ్రేమ్ 1 day సేమ్ డే డెలివరీ ఇస్తాం. డిఫరెంట్ మోడల్స్లో మీకు ఎలా కావాలంటే అలా మల్టీ కలర్ కావాలంటే మల్టీ కలర్, సింగిల్ కలర్ కావాలంటే సింగిల్ కలర్, మీకు ఫుల్ సపోర్ట్ ఉంటుంది సార్. మీకు ఎటువంటి ప్రాబ్లం మా దగ్గర నుండి ఉండదు, 100% బెటర్. సార్ ఒకసారి స్టాల్ కూడా మొత్తం తీసుకోండి. మణికంఠ డిజిటల్స్ మనం ఇందాక చెప్పిన నంబరే. సేమ్ స్టాల్లో సబ్లిమేషన్, LED ఫ్రేమ్స్ ప్రతిదీ కూడా ఉంది. ఒకసారి LED ఫ్రేమ్స్ చూపించు. మా మెయిన్ కాన్సెప్ట్ మాది ఏంటంటే ప్రతి ఫోటోగ్రాఫర్ కానీ, వీడియోగ్రాఫర్ కానీ, స్టూడియో వాళ్ళు కానీ ఒకే దగ్గర అన్నీ ఉంటాయి. మణికంఠ అంటే కప్స్ కోసం వేరే దగ్గరికి వెళ్ళడం, సబ్లిమేషన్ కోసం వేరే దగ్గరికి వెళ్ళడం, LED ప్రింట్ కోసం వెళ్ళడం, ఎటువంటి పనులు అవసరం లేదు. మీకు ప్రతిదీ మన దగ్గరే ఉంటుంది. వన్ స్టాప్ సొల్యూషన్. మీకు పేపర్ దగ్గర నుండి మన దగ్గర ప్రొవైడ్ చేస్తాం బెస్ట్ ప్రైజ్లో. ఒక్కసారి రండి, మీకు ఏం కావాలన్నా, మీకు లేకపోయినా పర్వాలేదు, మేము కొరియర్ చేస్తాం. కొరియర్లో కూడా త్రూఅవుట్ తెలంగాణ, AP, అస్సాం,
కర్ణాటక, కేరళ, ఇండియా ఇండియా, పాన్ ఇండియా వరకు వెళ్తుంది మన ప్రోడక్ట్. అంతవరకు వెళ్తుంది. డ్యామేజ్ ఉన్నా కానీ మీరు నెక్స్ట్ టైం ఓసారి ఈ పలానా ఫ్రేమ్ నా దగ్గర డ్యామేజ్ అయిందని చెప్తే కూడా 3-4 డేస్ కానీ 1 మంత్ వరకు మీరు ఎప్పుడు తెచ్చినా నేను రిప్లేస్ తీసుకుంటాను. మీరు ఎప్పుడు తెచ్చినా నేను రిప్లేస్ తీసుకుంటాను దాన్ని. వెరీ నైస్, వెరీ నైస్. అంత ధైర్యంగా చెప్తుండ అంటే ఆ మనిషి సర్వీస్నే నమ్ముతాడు. సో ఈయన పేరు కూడా బాలన్న. మొత్తం పేరేం మీది? చిమ్మన్వార్ బాలాజీ. చిమ్మన్వార్ బాలాజీ గారిని నమ్మొచ్చు. ఇంత కాన్ఫిడెంట్గా సర్వీస్ కోసం రండి మీ షాప్ అంటున్నాడంటే మీరు తెలంగాణ ఏపీ నుంచి కనుక ఇట్లాంటివి మీ స్టూడియోలో పెట్టుకోవాలనుకున్నా కానీ B2B ఫుల్ సపోర్ట్ ఉంటుంది. ఆ మార్జిన్స్ కానీ రా మెటీరియల్స్ కానీ ప్రతిదీ అన్ననే చేస్తాడు. సో బల్క్లో తీసుకోవచ్చు, మీరు మీ రిక్వైర్మెంట్ ఎట్లా ఉందో అట్లా కూడా తీసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. త్వరలో ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే త్వరలో మనది ఒక 1.5 crore పెట్టి తెలంగాణలో మొట్టమొదటిసారిగా తెలంగాణలో ఫస్ట్ టైం 1.5 crore పెట్టి గిఫ్ట్ మేకింగ్ ప్రోడక్ట్ స్టార్ట్ చేస్తున్నాం. యూనిట్ స్టార్ట్ చేస్తున్నాం. గిఫ్ట్ మేకింగ్ యూనిట్. గిఫ్ట్ మేకింగ్ యూనిట్ దాదాపు అందులో 50 మంది వర్కర్స్ పనిచేస్తారు. ఫస్ట్ టైం తెలంగాణ గిఫ్ట్ మేకింగ్ యూనిట్ ఎవరి దగ్గర లేదు. తెలంగాణలో ఫస్ట్ టైం గిఫ్ట్ మేకింగ్ యూనిట్ మనకి స్టార్ట్ అవుతుంది. అండర్ కన్స్ట్రక్షన్ 4 నెలల్లో అందుబాటులో ఉంటుంది. ఓన్లీ 4 months తర్వాత అది కూడా నేను అన్నతోనే వీడియో తీసి పెడతాను. పక్కా ఐ విల్ బి మోర్ దెన్ హ్యాపీ టు బీ దేర్. 1.5 crore తోని 50 ఎంప్లాయీస్ తోని నెక్స్ట్ 4 monthsలో వాళ్ళ ప్లాన్ పెద్ద గిఫ్టింగ్ వాట్ యూ కాల్ ప్లాంట్ సార్ట్ ఆఫ్ గిఫ్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ రాబోతుంది. సో స్టే కనెక్టెడ్. ఈ మనిషిని గుర్తుపెట్టుకోండి. అంత ఎదిగినా కానీ ఆ మంచి సింపుల్గానే మాట్లాడతాడు. దట్ ఈస్ హిస్ బ్యూటీ. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ.